హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి సత్సంగ్ మరి పుస్తక పఠనం, ధ్యానం ఎంత అవసరమో సత్సంగం, సజ్జన సాంగత్యం కూడా ధ్యానులకు అంతే అవసరం. జ్ఞానాన్ని ఒకరితో ఒకరు పంచుకోవటం ఇంకా ఇంకా అవసరం. ఎందుకంటే మరి దుఃఖ నివారణ మనలో జరిగే ఎన్నెన్నో ప్రక్రియలు వాటన్నిటికి నివారణ జరిగేది ఇలాంటి సజ్జన సాంగత్యాల వల్లే కదూ! సో, అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని సజ్జన సాంగత్యం పేరుతో మీ ముందుకు తీసుకొచ్చింది. అలాగే ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌ని ఆదరిస్తున్న వారందరికీ కూడా ఫ్రెండ్స్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ కూడా మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. వారి సాంగత్యంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి ఇవాళ? సో, ఏం వీరు ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర నుండి ఏం నేర్చుకున్నారు? ఏం తెలుసుకున్నారు? తెలుసుకున్న విషయాల్ని వారి వారి జీవితంలో ఎంత ఆనందాన్ని వీరు పొందారు? దట్ టూ మార్పు. ధ్యానం అంటేనే పెద్ద మార్పు. సో, మరెలాంటి మార్పులు వీరు తెచ్చుకున్నారు? మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాస్టర్స్‌ని ఇన్వైట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. రామకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు రామకృష్ణ మేడం. మాది కంపాడ్ గ్రామం, కర్నూలు జిల్లా. ఫస్ట్ మన గురువు గారు అటువంటి సుభాయ్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సానంద యోగ్ గారికి, మమతర బాబు అందరికీ ప్రణామములు. ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మబంధువులకు అందరికీ వందనాలు. పత్రి సార్తో నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏ విధంగా చెప్తాను. నేను ఫస్ట్ ధ్యానం చేయకముందు నేను పూజలు చేసేవాడిని ఎక్కువ. బాగా ఇది అంటే పొద్దున్నే లేసి నెల పూజలు చేసేవాడిని. ఇప్పుడు ఈ భక్తి యోగంలో ఎక్కువ ఉండేవాడిని. అప్పుడు 2000 సంవత్సరంలో నాకు ఈ మెడిటేషన్ చెప్పడం జరిగింది. పని లేను చేస్తా ఉంటారు అనుకొని కొద్దిగా ఊరుక ఉన్నా. తర్వాత పత్రిజీ గారు గురువు గారు బెలగల్ గ్రామానికి రావడం జరిగింది. బెలగల్ ఆ స్కూల్ దగ్గర గ్రౌండ్ లో ధ్యానం పెట్టడం జరిగింది. అక్కడ సార్ ఏమన్నాడంటే అందరు పిలిస్తే పోయినా అక్కడ ఒక 10 నిమిషాలే ధ్యానం అని స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్లూట్ వాయించుకుంటూ సర్లే చూద్దాం అని ఒక ధ్యానం స్టార్ట్ చేసిన. ఒక 10 నిమిషాలు ఫ్లూట్ వాయించుకుంటూ హాఫ్ అన్ అవర్ కూర్చోవడం జరిగింది. ఆ అర్ధగంటలో ఒక అనుభూతి హాయిగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ శూన్యస్థులిగా గాలిలో తేలినట్టు హాయిగా అట్లా తిరుగుతుంది. అట్లా ఎంత ఆనందం అంటే దానికి ఇంకా చెప్పనీకి అంతు లేదు. ఆ ఆనందం జరిగింది నాకు. సార్ లేపి కళ్ళు తెరిచింది. 2 చేతులు కళ్ళ మీద అంటే బ్లూ కలర్ కనిపించి ఆనందం జరిగింది. అప్పుడు నాకు ఒక అనిపించింది, ఏమి ఇన్ని రోజులు పూజలు పునస్కారాలు ఇన్నోటి చేసినాము ఇంత ఆనందం రాలేదే. ఇప్పుడు ఎంత ఆనందం ఉంది ఒక్క అర్ధగంట ధ్యానంకి. మనం ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తే చాలా బాగుంటదని ఆ రోజు నుండి నేను పత్రిజీ సార్ శ్వాస ధ్యాస ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత ఇక్కడ మాస్టర్లు నాగల్దిన నుండి రవి శర్మ, ఆంజనేయ శర్మ కొంతమంది వచ్చి ఇక్కడికి చెప్పేవాళ్ళు. పరమేశ్వరుడు, ఉమామహేశ్వర్ సారు, పాల్ సార్ చాలా మంది వచ్చిపోయేవాళ్ళు ఇక్కడికి. అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నాకు అనుకోకుండా ఆ ధ్యానం చేస్తే ఒక 3 నెలలకి స్టార్టింగ్ సాధనలో నా చెయ్యికి అపెండిక్స్ ఆపరేషన్ జరిగి నా చెయ్యికి ఇంజెక్షన్ వేయడం జరిగింది. ఎవరు ఆర్ఎంపీ డాక్టర్. అప్పుడు నా చెయ్యి పడిపోయింది, రైట్ హ్యాండ్. ఆ చెయ్యి పడిపోయిన తర్వాత డాక్టర్ల దగ్గరికి తిరిగి ఏం బాగా గాలే చెయ్యి బాగా గాలేకుంటే ఈ ధ్యానం అనేది తెలుసు కదా. అప్పుడు పట్టుబట్ట రాదు, పట్టు విడవరాదు అని సార్ చెప్పినట్టు మర్చిపోయినాయి కదా పత్రి సారు. అప్పుడు నేను స్టార్ట్ చేయడం జరిగింది కఠోరంగా.
3 గంటలు, 10 గంటలు, 20 గంటలు, 30 గంటలు కూర్చోవడం జరిగింది. అట్లా ఒక 15 డేస్‌కి, 15 రోజులకి నా చెయ్యి బాగా చేసుకుంది. అప్పుడు నేను ఆ చెయ్యి బాగా చేసుకున్న తర్వాత, ఓహో! సార్ చెప్పిన దానికి ఈ ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగైతది. ధ్యానం సర్వరోగ నివారణ అని నాకు అర్థమైంది మొదటిగా. అప్పటి నుంచి మెల్లిగా స్టార్ట్ చేస్తూ ధ్యానం చేయడము, సార్ ఎక్కడికొస్తే అక్కడికి పోవడము, సార్ చెప్పే ఎక్కడైనా ఆహ్, వినడము క్లాసులు. సార్ ఎక్కడ చెప్తే కర్నూలు ఎక్కడికొచ్చినా ఎళ్ళిపోయేవాళ్ళము. అట్లా ఫస్ట్ ఆరోగ్యం బాగా చేసుకున్నా. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నాకి ముగ్గురు కూతుర్లు నాకి. లాస్ట్ పాప పుట్టినప్పుడు నేను బైకేసుకొని పోతా ఉన్నా. బైకేసుకొని పోతా ఉంటే అక్కడ నేను పోయే దారిలో సడెన్‌లీ ఒక కుక్క అడ్డమొచ్చింది. కుక్క సడెన్‌లీ అడ్డమొచ్చి 10 ఫీట్ల దూరంలో నేను పడినా ఆటోమేటిక్‌గా. పడితే అప్పుడు నేను కింద పడిన తర్వాత తలకి కొట్టుకొని నేను చచ్చిపోవాలి యాక్చువల్ అయితే ఆ టైం. అప్పుడు అనుకోకుండాగా నాకొక మాస్టర్ వచ్చి నాకిలా చేతులు, రెక్కలు పట్టుకొని లేపి కూర్చోబెట్టడం జరిగింది నాకి. నాకక్కడ చచ్చిపోయినా బాధ లేదు, నాకు బాధ. నన్ను లేపింది ఎవరు అని నాకి మనసుకి పడడం జరిగింది. నన్ను లేపింది ఎవరు? అప్పుడు నేను లైట్‌గా 3 పల్టీలు కొట్టి బండి పట్టింది. నాకేం కాలేదు. లైట్‌గా చెయ్యి తగిలింది. ఇంటికొచ్చిన. ఇంటికొచ్చిన తర్వాత ఇంటి దగ్గర పడుకున్నా. నైట్ నుండి 4 గంటల వరకి ప్రతిసారి భౌతికంగా నాకు కనిపియలేదు గానీ, మా అమ్మ లేసి, "రేయ్! పోటులో ఉన్న తాత నీ దగ్గరే కూర్చున్నాడురా" అని భౌతికంగా చూసిందమ్మ. అప్పుడు అనిపించింది నాకు, ఓహో! మనం ఒక అడుగేస్తే మాస్టర్స్ 100 అడుగులేసి మనిషిని మనకి ఏం జరగకుండా కాపాడతాడు. అని ఇంగా బలంగా, దృఢంగా నాకి ధ్యానం చేయడము ఇంగా అర్థమైంది. అప్పటి నుండి ఇంగా ధ్యానము, ధ్యాన ప్రచారము కొద్దిగా మనకి తెలిసినంత వరకు. క్లాసులు చెప్పేవాడిని గాదు. ఆహ్, వర్క్ ఏది జెప్తే అది. ధ్యానం ఇక్కడ వర్క్ ఉంది. సేవ జేయడం అంటే చేయడం. అట్లా ప్రతి సారితో నాకది అనుభూతి. అప్పుడు ఇంగ నాకి చానా హ్యాపీ అయింది. ఓహో! అప్పటి నుంచి సారు ఎన్నో ఇంగ ఆయన నుండి కొన్ని నేర్చుకోవడం. ఒకసారి ప్రతి సారితో అనుభవాలు చెప్తా మేడం ఓన్లీ. అట్లా జరిగింది. తెలుసుకున్నా. అంటే ఫస్ట్‌ది ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగా చేసుకోవచ్చు. రెండోది గురువులెమ్మడి అడుగేసి ఒక అడుగేస్తే 100 అడుగులు అంటే ఇద్దరు మాస్టర్లు అంటారు. ప్రతి మాస్టర్ మనల్ని పెరిగిన మాస్టర్‌ని కాపాడతాడనేది నాకు క్లారిటీగా అర్థమైంది. అట్లా చానా ఆనందం కలిగింది. అప్పుడు ధ్యానం చేస్తూ నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయి. ఏం ప్రాబ్లమ్ లేదు. చెయ్యి బాగయింది అన్నీ. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నా. ఆనందం అంతులేదు. కూర్చుంటే ధ్యానము. మనము 5 గంటలు, 10 గంటలు కూర్చుంటే అప్పుడే కూర్చొని లేసినంత అనుభూతి కలిగేది నాకి అప్పుడు. ఇంగా అప్పుడు నాకి 3 కన్నాము తెలీదు. తర్వాత అర్థమైంది సార్ చెప్తా ఉంటే. కొన్ని చూడడము, వినడము, హాస్టల్ ట్రావెల్ అంటారు. అట్లా సారు ఎన్నో ఏమన్నా కొద్దిగా టాప్ సెట్ అయితే సార్ రావడం. మనము బీట్ గిట్ ఇట్లా అని అద్భుతంగా చూసిన సార్‌తో. ఇంగా బాబు దూరం పోండి చూడడం జరిగింది. అట్లా సార్‌తో ఆహ్, ఆహ్, ఆ 2 అనుభవాల తర్వాత మూడో అనుభవం ఆత్మజ్ఞానం అంటే అప్పుడు సార్ కొన్ని చెప్పినాడు. ఇప్పుడు సార్‌ని ఏం తెలుసుకున్నా అంటే ఆయన మహానుభావుడు ఏం చెప్తే అది జరుగుతది. సార్‌కి ఒకటే కోరిక శ్వాస మీద ధ్యానం చేయడము, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అంటే పిరమిడ్‌లు కట్టడం. ఎంత ఆనందమో అట్లా. ఇక్కడ ఆహ్, ఒకరోజు మాకి సంఘాలకొచ్చినాడు. సంఘాల్లో ఆహ్, చంద్రశేఖర్ శర్మ అని సమాధి అయినాడాయన. అక్కడ సార్ ఒకరోజు వచ్చినాడు. వస్తే ఫుల్ ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఇక్కడ ఇంట్లో మా భార్యకి అనుకోకుండా పేలుగుట్టింది. ఆ! రైట్ హ్యాండ్ అన్ కొరికితే ఆ బాధ తట్టుకోలేకుంటే నేను సర్లే అంటే మన ఇంటికి బీదవోళ్ళకి ఇంటికి వచ్చేయడా ప్రతిసారి అని ఒక మాట అనిన్నా నా భార్య. అంటే అట్లనొద్దే ఆయన మహానుభావుడు. కంపల్సరీ వస్తాడు మన ఇంటికి. నువ్వు అన్నా కాబట్టి వస్తాడులే అని ఇడిసిపెట్టి నా పనులు నేను పోయినా. పోతే
సార్ ఏమైనా ఉంటే వస్తా అండి బండి ఆపరా అని చెప్పి మా రోడ్లో కొట్టం దగ్గర సార్ ఇది ఏమంటే ఇట్లా రామకృష్ణ అంటే ఇంట్లోకి వచ్చి అట్లా చూసా ఓకేనా అని ఫోటో దిగి సంఘాలకు వచ్చి రే మన ఇంటికి పోయిచ్చిన సుర్రా అని చెప్తాడు. అబ్బా వండర్ అయితే నేను సార్ ఓకే అంటే నా డ్యూట్లో నేను ఉండ అన్న అన్నదానం అవి చూసుకుంటే ఏదో వర్కులు నా తోచినంత అప్పుడు ఎంత ఆనందం అంటే సారు ఇంకా అంటే ఆయనకు అన్ని తెలుసు ఏదన్నా కొన్ని అట్లా అనుకుంటే అట్లా ముందే ఇంటిమేషన్ ఇచ్చేవాడు. అట్లా అదొక అనుభవం నాకు సార్ నుండి నేర్చుకోవడం. సార్ క్రమశిక్షణ ఆయన ఏమి ఒక కన్ను సైకిల్లో ఒకరోజు ఆ సంఘాలు చూసుకొని కంపాడు చూసుకొని తిమ్మాపురంకి పిరమిడ్ అక్కడ ఓపెన్ జరిగింది. అక్కడ పిరమిడ్ ఓపెన్ అయిన తర్వాత మెట్లున్నాయి ఆ ఇంటి దగ్గర. అక్కడ సారు పైనకి ఎక్కి కిందకి బాగా మంచి ఎత్తు పైన ఉంది. 2 చేతులేసి కింద ఉన్నా నేను. కిందకి పడతాడేమో ఉన్నప్పుడు 2 చేతులెత్తి ఇట్లా 2 చేతులెత్తి ఇట్లా 2 చేతుల్లో ఏళ్ళు పెట్టి గట్టిగా కిందికి పడినాడు. అప్పుడు ఎమ్మడి పైనకి లేపి సార్ కిందికి దింపని ఎమ్మడి కరుసుకున్నాడు. కరుసుకుంటే నాకు ట్రాన్స్‌ఫార్మర్ ఎట్లుంటది కరెంట్ ట్రాన్స్‌ఫర్ ఎట్లా పేలిపోతదో అట్లా మొత్తము బాడీ ఇదైపోయింది. ఒక 6 నెలలు ఏ స్థితిలో ఉంటే ఆ ఆ స్థితిలో ఉన్న ఆ ఆనందము అంతులేదు. చెప్పలేము ఆ ఆనందము. ఇవల్ల అవసరం లేదు. అంటే ఎంత ఆనందం అంటే అంత ఆనందంగా ఉంటది. ఆయన పట్టుకుంటే తర్వాత నేను మత్తెక్కిపోయినా. అంటే ఆ స్థితి. ఆయన అప్పుడు "రేయ్! ఏం" అన్నాడు. ఎక్కువ మేము ఆయనతో సేవ చేయడము, మౌనం ఉండడం. చెప్పింది చేయడం, ఊక ఉండడం అంతే. దగ్గర వేద వల్ల లేదు. అట్లా ఆయనతో ఇట్లా నా జర్నీ సాగుతా ఉంది. అదోగనం సార్‌ది. ఇంగా సారు ఒకరోజు జర్నీలో తీసుకెళ్ళినాడు. కొన్ని 8 పిరమిడ్‌లు తిరుగుతా ఉంటే ఆ రోజు ఒక అనుభవం. అంటే ఆయనలో ఏం నేర్చుకున్నా అంటే నేను ఆహ్, ఎంత తిరిగినా మనం అలసిపోతాము. ఆయన 24 గంటలు తిరుగుతాడు అలసిపోకుండా హాయిగా ఉన్నాడు. అప్పుడు చెప్పేవాడు. ధ్యానం చేస్తే శక్తి వస్తది. ఆనందంగా హాయిగా ఉంటాము అని. అది నాకు చాలా ఆనందం అనిపించింది. అట్లా సాధన చేసుకోవడం, నైట్ సాధన చేసుకోవడం రహస్యం. పౌలు నా వర్క్ చేసుకోవడం. పౌలు తక్కువ కూర్చునేది మెడిటేషన్. నైట్ సాధన చేసుకోవడం. పౌలు మన వర్క్ చేసుకోవడం. అట్లా నేను ముందుకెళ్ళడం జరిగింది ఈ సాధనలో. అట్లా ఇక్కడ డిస్కషన్ జరిపేవాళ్ళం. ఇక్కడికి మా ఊరికి సంగాల రాముడు క్లాస్‌కొచ్చేవాడు. ఎంతో డిస్కషన్ చేసేవాళ్ళము. సార్‌తో అట్లా సారు ఏమన్నా ఉంటే, "ఏం విశేషాలు సంఘాల విశేషాలు ఏముంటాయి?" అని అడిగేవాడు. సార్ ఇట్టిట్లా అని సంగతులు చెప్పేవాళ్ళము. అట్లా సార్‌తో నా అనుసంధానము. ఆహ్, ఒకరోజు సారు, పత్రి సారు అందరూ కర్నూలుకి వచ్చినారు. మేము పోయినామందరం. పోయింటే సారు లాస్ట్ పీఎంసీ ఛానెల్ ఓపెన్ చేసి ఆహ్, వెల్లుర్తి ఊరికొచ్చినాడు అక్కడ. ఆ రోజు అక్కడ భోజనము. రాను ఏమని నన్ను ఒక తండ్రి ఏ విధంగా అడుగుతాడో, "ఏంటి ఇక్కడున్నావు? ఏంటి విశేషాలు ఏమి?" అని అడిగినాడు సారు. ఎప్పుడు అడిగేవాడు కాదు. సార్ ఇట్టిట్ట ఇక్కడ ఉన్నా నేను అని చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. అంతా ఓకేనా అంటే, ఓకే సార్ అన్నా. ఆయన చెప్పినప్పుడు అంతా ఓకే ఉంది. అంటే ఎంత ఆనందం అంటే సారు కొన్ని ఇంటిమేషన్స్ ముందే ఇచ్చేవాడు సారు. అట్లా అట్లా ఆహ్, ఇంటిమేషన్ ఇచ్చేవాడు సారు. చాలా ఆనందం అనిపిచ్చేది. అట్లా ఆ రోజు అక్కడ అనుభవం జరిగింది. సారు నా అనుభవం అది. అట్లా చెప్పుకుంటా పోతే ఉన్నాయి. ఇంగ సారు ముందు ఎవరైనా వేరే అంటే ఆహ్, ఏమన్నా ముందేమన్నా ఆహ్, వేరే వాళ్ళు వస్తా ఉంటే ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే వాళ్ళని కొట్టేవాళ్ళు గాదు సారు. హ్మ్. ఆ పక్కన ముందరుండే వాళ్ళని కొట్టేవాళ్ళు. అంటే వాళ్ళు అల్టిమేట్‌గా ఎళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఉపారి గుంతకల్‌లో ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఓ మాస్టర్ నేనే పెడతా సార్ తినండి, తినండి అని పెట్టనీకి పోయినాడు. మాకర్థమే.
ఈయనకి అలా వేగం ఉంది. ముహూర్తము స్టార్ట్ అయింది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎమ్మడే మార్చుకున్నాడు. నాకు తెల్దా నాకి అని పటాను సప్పుడు లేకుండా వెళ్ళిపోయినాడు. అంటే హ్మ్. తాత ఏం చూస్తున్నాడు, ఎక్కడ ఏ విధంగా ఉండల్లా, ఎక్కడ మనం ఏ విధంగా ప్రవర్తించుకోవాలా, తినే కాడ ఏ విధంగా తినల్లా, తినే తిండి కూడా ఫస్ట్ చట్నీ, అన్నము అట్లా ప్రతిదీ ఆయనలో అన్ని నేర్పించినాడు ప్రతిసారి. ధ్యానం కూడా కచ్చిపిచ్చి కాదు. చాలా ఒక క్రమ పద్ధతిగా ఓ టైము చెప్పి ధ్యానం కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎట్లో నిటారు కూర్చొని అట్లా కఠోరంగా 41 రోజులు దీక్షతో చేయాల అని ఎంత చెప్పేవాడు. అప్పుడు ఆ విధంగా చేయడం వల్ల ఆ మూమెంట్ ఆయన చెప్పినది జరిగేది మనకి. అంటే థర్డ్ ఐస్ అంతా చూడడం గాని, వినడం గాని, అస్సలు ట్రావెల్ గాని ప్రతి ఒక్కరు చెప్పినారు. అది హాయిగా జరిగేది. ఎంత ఆనందం అంటే సార్‌తో అట్లా ఎన్నో జరిగేటివి కాబట్టి, ఆ సార్‌తో ఇట్లా ఇది అనుభవాలు ఆయనతో. ఆనందం పంచుకోవడానికి ఆహ్, ఇంకా ఏమంటే మేడం హ్మ్. యెస్ సార్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హ్మ్. ఫ్రెండ్స్, ఈ కంప్లీట్ మ్యాన్ దేశ విదేశాలకే కాదండి, గ్రామ గ్రామాలకు కూడా, ఆహ్, పల్లెటూర్లకు కూడా వెళ్లారు. ఈ కంప్లీట్ మ్యాన్ వెళ్లి అక్కడ వారి ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచటంతో ఎలా తీర్చిదిద్దబడ్డారో మరి వీరంతా కూడా ఎంత ఆనందంగా వారి నోటి వెంట ఈ మాటలన్నీ వింటూ ఉంటే ఎంత బావుందో. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఒక వ్యక్తి, ఒక ఐఏఎస్ చేసిన వ్యక్తి ఇంకొక మేడం. వ్యక్తికి దగ్గరికి వెళ్లారు. వెళ్ళి మే మూర్ఖత్వంతో నేను ఈ రింగ్ పెట్టుకుంటే అంటే నాకు రింగ్ చేసివ్వండి. అంటే ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్లారనమాట. ఒక మేడం. ఐఏఎస్ చదివిన వ్యక్తి. ఒక ఆ! గోల్డ్ స్మిత్ అంటే బంగారు చేసే వ్యక్తి దగ్గరికెళ్లి నాకు నేను నాకు ఇబ్బందులున్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్. ఈ ఈ రింగ్ ఒకటి చేసివ్వండి. ఏదో రింగ్ అడిగారు. రింగ్ చేసివ్వండి అని చెప్పేసి అడిగారు. కానీ గోల్డ్ స్మిత్ మేము వెళ్ళినప్పుడు చెప్తా అన్నాడు. ఆయన అంత హ్మ్. చదువు చదువుకొని ఈ విషయాలకి భయపడుతున్నాడు చూడమ్మా. నాకే అనిపిచ్చింది వీళ్ళు ఇంత చదువు చదువుకొని ఈ ఏం జ్ఞానం సంపాదించారు వీళ్ళు. ఆ! ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తా ఉన్నారు అని ఆయన నాతో చెప్తున్నాడండి. మేడం. అంతే కదండీ అంకుల్ మరి. చదువుకి, సంస్కారానికి ఎలా సంబంధం లేదో, చదువుకి, ఆత్మ జ్ఞానానికి కూడా అస్సలు సంబంధం లేదు. దట్ టూ ధ్యానం చేస్తే ప్రతి ఒక్కళ్ళు జ్ఞానవంతులే, ఆత్మ జ్ఞానవంతులుగా తీర్చిదిద్దారు అలాగా ఈ కంప్లీట్ మ్యాప్. నేనన్నానా ఆయన ఆ అంకుల్ వచ్చేసి ఈ ధ్యాన మార్గంలో లేరు కానీ, ఇలాంటి జ్ఞానబోధ వారు ఎలా అంటే భగవద్గీత చదువుకుంటూ రావటం. దాంట్లో అసలైన ఎసెన్స్ అంటే ఏంటి? అసలైన విషయం అంటే ఏంటో గ్రహించుకుంటూ రావటం ఆయన జరిగింది. నేనేం చదువుకోలేదమ్మా పెద్దగా. కానీ ఆయనకి నేను చెప్తుంటే, ఓహ్! ఇలా ఉంటుందా జీవితం అని చెప్తున్నాడంటే, అంతే అంకుల్. ఒక జ్ఞాని వచ్చి చెప్తే ఎవ్వరైనా వినాల్సిందే. ఒక జ్ఞాని ముందు, ఆత్మజ్ఞాని ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందే. అంతటి స్థాయిలో నిలబెట్టారు ఈ కంప్లీట్ మ్యాన్ పత్రి గారు మనల్ని. అండ్ మీరొక అద్భుతమైన మాట చెప్పారు సార్ కలిసినప్పుడు మొన్న. ఫ్రెండ్స్, మా అమ్మాయిలు ముగ్గురు. ఈ అమ్మాయిని చదివిస్తున్నానమ్మా నేను. కానీ నువ్వేం చదువుతా అన్నారమ్మా? ఊరికే చదవాలంటే చదవాలి ప్రాపంచికంగా అది గాదు కదా అసలైన విద్య అని చెప్పారు. యెస్ అవును మేడం. సార్. ప్రాపంచికంగా ఉంటూ చదవాల్సిందే. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఈ 25 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉంటూ. సో, ఇంకొకటి నాకు నచ్చిందేంటంటే ఫ్రెండ్స్, పక్కకి వెళ్ళిపోకుండా అంటే మధ్యలో మనకి ఎన్నో సంస్థల వాళ్ళు, ఐ మీన్ ఎంతో మంది మనకి తారసపడుతూ ఉంటారు. మనం చేసే ఈ జీవిత ప్రయాణంలో ఎంతో మంది తారసపడుతూ ఉంటారు. ఏ పిరమిడ్ మాస్టరు కొన్ని ఏళ్లుగా సార్ చెప్పిన విషయాల్ని వారు నమ్మకం కాదు, విశ్వసిస్తూ వారి జీవితంలో ముందుకు వెళ్తూ వస్తున్నారే కానీ, ఈ మార్గం నుండి వీరు పక్కకు తప్పుకొని వెళ్ళిన వాళ్ళు కాదండి. అస్సలు కాదు. అందుకే దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. సార్ ఎప్పుడు కూడా పిరమిడ్ మాస్టర్ గ్రేట్ అని ఎందుకంటారో, నాకు ఈ కంప్లీట్ మ్యాన్ ద్వారా మాస్టర్స్‌ని కలుస్తూ రావటం ద్వారా తెలిసొస్తూ వస్తోందండి. అంత మేడం అభిమానించారు. చెప్పండి సార్ చెప్పండి. అదే సార్‌తో ఎలా నేర్చుకున్నామంటే ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా తినాలి? ధ్యానం ఏ విధంగా చేయాలి?
అంటే ఈ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యము, ఆనందము, హాయిగా జీవించొద్దు. మెయిన్ ధైర్యం వస్తది. సాహసము. అంటే ప్రతి దానికి భయపడతారు వేరే దాంట్లో. కానీ ధ్యానం చేయడం వల్ల ప్రతి దానికి ధైర్యంగా ఉంటాము. ప్రతిదీ ధైర్యంగా ఉంటాము. ఏ దానికి భయపడము. అంటే ఈ ఆత్మశక్తి ఆ విధంగా అంటే మన దగ్గర డబ్బులు లేకున్నా తిరిగి రావచ్చు. ఉదాహరణకి ఒకరోజు మా పిరమిడు ఆహ్, వర్కు ఓపెన్ ఉంది. ఆ! అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు తిరగల్లా. అప్పుడు ఏమైంది? ఒకాయన వచ్చి, "సార్ నేను 3 రోజులు పోయి పాంప్లెట్ పంచి చేసొస్తాము. నాకి నేననుకున్నాను" అని బండేసుకొనొచ్చినాడు. 3 రోజులు మొత్తం పాంప్లెట్లు పంచి మొత్తం కరిపించి తిరగడం జరిగింది. కంపాడ్ పిరమిడ్ ఓపెన్‌కి. అట్లా ఎన్నో ఒకటి కాదు ఎన్నో అనుభవాలు జరిగినాయి. అంటే డబ్బుంటేనే తిరగలేము. ఆ సంకల్ప బలము, శక్తి, ఆ ధ్యానం జేసి, ఆ శక్తి వస్తే ఏదైనా సాధించగలం అనేది నాకి అర్థమైంది. ఇప్పుడైనా ఏదైనా సరే ఎక్కడికి పోవాలన్నా, ఏమైనా డబ్బు గిబ్బు లేదు. మనసులో ఆలోచన వచ్చి అనుకుందంటే బయలుదేరుతా నేను. జరిగిపోతది ఏదైనా సరే. అది ధ్యాన పవరు, ధ్యాన శక్తి వల్లనే జరిగేది. వేరే ఏది లేదు. ఎస్ సార్. కాబట్టి ఈ ఎస్ సార్. ధ్యానం గురించింది లేదు మేడం. ఫస్టు సాధన. సాధన జేయాల మౌనము, సాధన. హుహు. ఎక్కువ హుహు. ధ్యానం పెంచుకోవాలి. నేను చెప్పేది ఒక్కరికదే. ఒక మాటలు చెప్పి ఎన్ని చెప్పినా వేస్ట్. సాధన, సాధన ఆహ్, ఎక్కువ చేసుకున్నామనుకో ఆటోమేటిక్‌గా మనము ముందుకెళ్ళిపోతాము. మెయిన్ ఆటోమేటిక్ మనం చెప్పిన శాకారం బంద్ చేయంటే కూడా శాకారం బంద్ చేస్తారు. నీ దగ్గర హ్మ్. పవర్ ఉంటే పవర్ లేకుంటే ఎవరు మాట ఇనరు. అంతే అట్లా కదా! ఆ విధంగా మనము సాధన చేసుకొని మనము చెప్పితే ఆటోమేటిక్‌గా వేరే వాళ్ళు మాట ఇంటారు. ధ్యానం జేస్తారు. ఈ మాంసాహారం గూడా బంద్ జేస్తారు. వేరే ఆలోచనే లేదు. అట్లా ఆ విధంగా ఎన్నో చాలా ఉన్నాయి. నేను ఈ జూమ్ ఇది చేయడం ఫస్ట్ క్లాస్ మేడం. కొంచెం ఏమన్నా ఆహ్, కొంచెం అటు ఇటు ఏం ఏమన్నా లేదండి. ఏం అలాగండి. అలాగేం చెప్పకండి సార్. అదే అదే. సో, చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి. ఫస్ట్ అన్నారు కదా! సో, ఈ కంప్లీట్ మ్యాన్‌కి దక్కింది. ఫస్ట్ ముందుకు తీసుకురావటం. అదే ఉద్దేశ్యం కూడా అందరు మాస్టర్స్‌ని కలవటం. సో, నేను ఎంతో ఆయన ఎంతో అందరి మేడం దగ్గరికెళ్ళి ఆ ప్రేమను పంచారు. సార్ చెప్పండి సార్. నేను ఎంతో మందిలో ప్రతి సారు చెప్పిన ధ్యానము అది నాకు ఎంతో ఆనందం అనిపించింది. ప్లస్ రెండోది ఒకాయన ఇక్కడ శ్రీశైల తాత అని ఒకాయనున్నాడు. ఆయన ధ్యానం ప్రతిసారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన ఒక 2 చెప్పినాడు. అంటే చాలా మంది మాస్టర్‌లున్నారు. సార్ కూడా చెప్పేవాడు. అట్లా అంటే ఆయన చానా పర్ఫెక్ట్ మాస్టరు, మహానుభావుడు, భూమిని దిగివచ్చిన దేవుడు మార్చడానికని చెప్పినాడు. ఆయన వచ్చి కలసడం జరిగింది. కొన్ని కారణాల ఆయన కలసలే. అట్లా ఎంతో మంది మాస్టర్‌లని కలిసిన. కానీ ప్రతిసారి మించిన దైవము ఆయన విషయం ఎవరు చెప్పలే. అంటే వేరే సొసైటీలో అవి కూడా ఏం చేస్తారు సేవలు జెపించుకుంటారు. ఎన్నో ఏళ్ళు చేస్తారు. లాస్ట్‌కి ఏం చెప్పరు. శ్వాస మీద ధ్యాసే చెప్పేది లాస్ట్‌కి తెలుసుకునేది నేను. ఎన్నో కానీ హ్మ్. టైం వేస్టు. అంత ఎనర్జీ వేస్ట్ అయితది. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అప్పుడు తపస్సంటారు. అవును. ఆ కాలంలో, మునుల కాలంలో. అప్పుడు అన్ని భార్య, పిల్లల్ని ఇడిచిపెట్టి పోయేవాళ్ళు. ఇప్పుడు మన పత్రి సార్ గారు ఎంత సింపుల్‌గా చెప్పినాడు. భార్య, బంధము, పిల్లలు అంతా చూసుకుంటూ, హాయిగా హ్మ్. ధ్యానం చేసుకొని, నీ సంసారం నువ్వు చేసుకుంటూ, హాయిగా ధ్యానం చేసి, నువ్వు ఆహ్, ధ్యానం చేసి, పురాత్మ తెలుసుకొని నువ్వు హాయిగా ఆనందంగా జీవించని చెప్పినాడు. కాబట్టి ఎంత అద్భుతం అంటే, వేరే సొసైటీలో ఏం చేస్తాం అన్నీ చేసి లాస్ట్‌కి అంత అయిపోతది. మరి వచ్చి అట్లా. కాబట్టి దీనికి మించింది లేదు ప్రపంచంలో ధ్యానంకి మించింది లేదింగ. నేను ఎన్నో చూసినంక దీన్ని మిస్ అయితే వేస్టు. ఇంగ ఏది కావాలంటే భూమి మీద ఈ ధ్యానం చేయాలంటే ఒక్కటే అవేర్‌నెస్సు, చైతన్యము, మబ్బు గిబ్బు లేకుండా అన్నీ పోయి అవేర్‌నెస్‌తో బతుకుతారు. ఎన్నో ఇంకోటి ధ్యానం చేసే వాళ్ళకి అవి వస్తాయి, ఇవి వస్తాయంటారు. అవల్ల సుల్ల. ధ్యానం చేసే వాళ్ళకి చాలా ఎక్కువ కష్టాలుంటాయి. కష్టం అనకూడదవి. అనుభవాలనుకోవాలి మనం. అనుభవాలనుకున్నోళ్ళ ఊకంటారు గానీ, డెప్త్‌గా ఉన్నోళ్ళకి క్షణానుభవాలు. చిన్నగున్నవేంటి బయట చెప్పుకోలేరు గానీ, నేను ఓపెన్ చెప్తున్నాను. హ్మ్. క్షణానుభవాలుంటాయి. కానీ ఆటికి తట్టుకొని లాస్ట్‌కి ముక్తి పొందుతాడు. ఇది సత్యం మాట. ఆ! హ్మ్. చెప్పేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా సార్. క్షణ నిజం సార్ ఆ మాట. ధ్యానం చేస్తే పోతాయి కష్టాలు కాదు, ఇంకా వస్తాయి. ఎక్కువైతది. పోవాల్సినవి పోతాయి. ఆ! అంటే పోవాల్సినవైతే పోతాయి సార్. మనలో ఏదైతే అహంకారం ఉంటుందో, బుద్ధి మార్చుకునే తత్వం కానీ, గుణగణాలు మార్చుకోవాల్సిన అంటే విషయాలు కానీ, అవన్నీ కూడా పోతాయి. ఆ! ధ్యానం చేస్తే
మనశ్శాంతి, అహంకారం పోతది, సహనము, ఓర్పు అన్నీ వస్తాయి అన్నీ మేడం. వస్తాయి. సహనము, హ్మ్. ఓర్పు, చాలా యెస్. యెస్. ప్రశాంతంగా ఉంటాడు. ఇవల్ల వస్తాయి. కష్టాలు ఎందుకొస్తాయంటే మనం నేర్చుకోవడానికే కదండీ సార్. మనకి అనుభవాలంటే మేడం ఎదుర్కోలేని శక్తి కష్టాలు గాదు. లేకున్నప్పుడు మన దగ్గరికి రావంట కష్టాలు. కష్టాలు గాదు మ మేడం. అనుభవాలనుకోవాల. ఆ! అనుభవాలనుకుంటా నేను. కష్టాలెప్పుడు అన్ అనుకున్నాను. అనుభవాలు. నిజం. నిజం. ఎంజాయ్ యెస్. చేసినాను. ఇబ్బందేం లేదు దాని కరెక్ట్. గురించి. ఆ! యెస్. ఆ! కాబట్టి ప్రతి ఒక్కరు నాను చెప్పుకునేది ఒక్కటే. ప్రతి ఒక్కరు ధ్యానం, సాధన ఎక్కువ పెంచల్లా. నైటు సాధన చేసుకోవాలా. పగలు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల. ధ్యానమని ఎటు తిరిగి నాకది వైద్యం ఇది అంటే రాంగ్ ఎవరిది గాదు. ఎవరికి హ్మ్. వారే సృష్టికర్తలంటే ఈ ధ్యానం చేసుకుంటే ఎవరి కోసమో చేయట్లేదు. మనం హ్మ్. ఉద్ధరించుకోవడానికి మన కోసం చేసుకుంటున్నాం. నేను తెలుసుకునేది. అవును. మనము డెవలప్‌మెంట్ కోసం మనం చేసుకుంటాం. నువ్వు సేవ చేసుకో. నేను సేవ, ధ్యానము, ధ్యాన భజన ఏం చేసినా మన కోసమే. ఎవరి కోసం గాదు. కరెక్ట్. ఎవరి కోసం చేస్తేనే తప్పు. నా అనుభవంతో కరెక్ట్. చెప్తున్నా. నా కోసం హ్మ్. నేను చేసుకుంటున్నా. మెడిటేషన్ గాని, సేవ గాని ఏదైనా సరే. కాబట్టి ఇది నా కరెక్ట్. అనుభవం. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. ఆ! నిజం మేడం. సార్. సత్యం చెప్పారు. ధ్యానం హ్మ్. చేసేది మన కోసం మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి. ఎవరి కోసం వేరొకరిని ఉద్ధరించడానికైతే కాదండి. ఇది అవును. ఫ్యాక్ట్ ఉన్న విషయము. సార్ అలాగా ఓపెన్‌గా చెప్పారు. థాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ సత్యం ఎప్పుడు కూడా ఓపెన్‌గానే ఉంటుంది. దాచిపెట్టుకొని ఉండదు. సో, ఇలాంటి సత్య మార్గంలో జీవిస్తున్న వారు వీరంతా కూడా ధ్యాన మార్గంలో ఉంటూ మరి వారి జీవితాన్ని ఎంత పత్రి సార్ చెప్పిన మాటని వీరు ఏ విధంగా అంతలా అర్థం చేసుకున్నారో చూడండి. ఎంత కరెక్ట్‌గా అర్థం చేస్తున్నారో. సో, ఇంగో అర్థం విషయం మేడం. చేసుకునే గుణం కూడా ఉండటం చాలా ఇది రేర్. ఇంగో చెప్పండి. విషయం మేడం. సారు ఒక 50 కిలోమీటర్లు వచ్చినాడంటే నాకు అర్థమైపోతుండే. విశ్వంలో కనెక్ట్. హ్మ్. సార్ 50 కిలోమీటర్లు వచ్చాయంటే ఫోను చేస్తుంటే సార్ వచ్చినాడా ఇక్కడ అంటే, ఆ! వస్తా ఉన్నాడు కర్నూలు ఇటు అని చెప్పేవాళ్ళు. అంటే అంత అర్థమైపోయేది నాకి. ఎంత ఆనందం అంటే 50 కిలోమీటర్ల దూరంలో ఎంటర్ అయితున్నా హ్మ్. అంటే విశ్వం మొత్తం చేంజ్ అయిపోయేది. ఆ రకమే వేరే. హ్మ్. ఈరోజు పంచుకుంటుండే మీతో హ్మ్. విశ్వము ఆనందం వేరే అది చెప్పలేని ఆనందం అది. అది హ్మ్. చెప్తే కూడా రాదు. అట్లా ఆనందమే వేరే అట్లా. ఎవరికి వారుగా అనుభవించాల్సిందే. ఆ అనుభూతి ఆ! పొందాల్సిందే. నేను ఉమామహేశ్వర్ సారు, ఆంజనేయ శర్మ, ఈళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కువ ఇక్కడ క్లాసులకి. హ్మ్. పరమేశ్ రెడ్డి, డాక్టర్ పరమేశ్ రెడ్డి అట్లా పాత బ్యాచ్ మొత్తం అంతా బాగా వాళ్ళు ఏ వర్క్ చెప్తే అది. కర్నూలు ధ్యాన యజ్ఞం నుండి ఆహ్, ప్రతిదానికి మనం శ్రీశైలం ధ్యాన యజ్ఞానికి కంటి కురువైల్లు పెట్లకి తీసుకెళ్ళినాం మేడం. ఇక్కడంటే హ్మ్. నేను, వీరన్న మాస్టర్ ఇద్దరం కలిసి తిరిగి అక్కడ వాళ్ళు గురువేళ్ళంటారు. డ్రమ్ములు. హ్మ్. ఆ కురువలు, డ్రమ్ములు ఇవల్లా తీసుకొని మొత్తం తిరిగి అక్కడ తీసుకొని దాన్ని ఒక లారీకి 40, 50 మంది పాదసారి నింపడం వలన అక్కడ హ్మ్. పోయిన తర్వాత ఆ డ్రమ్ములు కొడతా ఉంటే సారెమ్మడే పోయినాం గుళ్ళేకి. ప్రతిసారి హ్మ్. మొత్తం కొట్టుకుంటూ పోతా ఉంటే శివుడు అక్కడ లేడు. మొత్తం హ్మ్. బయట నాట్యం ఆడుతుంటే ఎంత ఆనందం అంటే అబ్బో! సార్ అంత ఆనందపడినాడు అక్కడ. హ్మ్. అక్కడ మిరాకిల్ హ్మ్. ఏం జరిగిందంటే అది జరిగిన తర్వాత లాస్టు ఒకాయన సారు చెప్తా ఉంటే వచ్చి నెత్తి మీద కాలు పెట్టినాడు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. ఒక మాస్టరు. కాలు పెట్టి తర్వాత ఎళ్ళిపోయినాడు. థాంక్స్ తీసుకుందామంటే ఎవరికీ మాకు కూడా చేతులు ఆడకపోయే తర్వాత ఎళ్ళిపోయినాడు. ఆయన ఫాలో అయినా నేను. తర్వాత ఆయనే శివుడు అన్నట్టు చెప్పినారు. నాకేమి అక్కడ ఎవరు థాంక్ కూడా తీసుకోలేకపోయినాం ఎళ్ళిపోయినాడాయన. అంటే హ్మ్. ఎవరు టచ్ చేయలేకపోయినారు. నేను అబ్జర్వేషన్ చేసిన. అంటే హ్మ్. అంత గొప్ప మహానుభావుడు పత్రిజీ. ఒక్కడు కాదు హ్మ్. ఎన్నో అనుభవాలున్నాయి మేడం. ఈరోజు మతికొచ్చేటివి వచ్చినట్టు చెప్తా ఉన్నా. హ్మ్. కాబట్టి ఆయన చాలా మహానుభావుడు అంతు లేదు. ఒక్క అనుభవం కాదట్లా. ఆ! హ్మ్. నాట్యం ఆడుతూ సార్ ఆయన గుళ్ళకి పోయి ఆ ధ్యానం, ఆ శ్రీశైలం ఒక ఆనందంగా జరిగింది. హ్మ్. గ్రేట్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో ఈ మచ్. అవకాశము ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. జూమ్ మాస్టర్‌లందరికీ అందరికి నమస్కారాలు. ఓకే మేడం. థాంక్ యూ సార్. ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు. సో, చూసారు కదండీ ఫ్రెండ్స్. ఎంత చక్కగా వీరి నోటి వెంట జ్ఞానవంతమైన మాటలు వింటుంటే అది ఇంకా ఆనందంగా ఉంటుంది. వినడానికి ఎంతెంతో బాగుంటుంది. సో, మరి ఎలా వారు ధ్యానం చేసి సార్ ఒక మాట చెప్పారు అద్భుతమైన మాట. దేనికైనా సరే ఒక క్వెషన్ అంటే ఒక ప్రశ్న మనలో ఉద్భవించే ముందు ఉద్భవించాకైనా కూడా ముందుగా సాధన చేయడం చాలా ఇంపార్టెంట్.
సాధన, ధ్యాన సాధన చాలా, చాలా, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకే పత్రి సార్ ఎప్పుడు చెప్తుంటారు కూర్చోవాలి, 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 హ్మ్. ధ్యానం చెయ్యాలి అని చెప్పేసి. సో, అదే చెప్పారు ఇప్పుడు సార్ కూడా. హ్మ్. యెస్. అందుకే అనుభవ జ్ఞానం అని చెప్పారు. పత్రి సార్ ఎప్పుడు కూడా ఆ అనుభవ జ్ఞానానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. యెస్. థాంక్ యూ సార్. మరొక్కసారి థాంక్ యూ సో మచ్. సో, మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాము ఫ్రెండ్స్. మేడం గారు సిద్ధంగా ఉన్నారు. గాయత్రి గారు ఎమ్మెగనూరు నుండి. మేడం, ఈ కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ మేడం. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ. ఓకే థాంక్ యూ అండి. మేడం. థాంక్ యూ మేడం. మీ వాల్యూమ్ కొంచెం చాలా తగ్గింది మేడం. నాదా? అవును. ఓకే. ఒక్క సెకండ్. సరే. థాంక్ యూ మేడం. ముందుగా ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, అలాగే సదానంద యోగి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా నమస్కారాలు. నా పేరు గాయత్రి. మాది ఎమ్మిగనూరండి. ఆహ్, మాది పుట్టిందంతా కర్ణాటక, హుబ్లీలో. నాకి 2002లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చినాను. అంతకు ముందే ఎంగేజ్‌మెంట్‌లు అయిన తర్వాత మా హస్బెండ్ అక్కడ వచ్చేవాళ్ళు. వచ్చి ధ్యానం ఇట్లా ఉంటుంది, చేయాలా బావుంటుంది అనేవాళ్ళు. ఇట్లా 2 మినిట్స్, 3 మినిట్స్ కూర్చునేదాన్ని. కానీ అంతగా అర్థమయ్యేది కాదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఆ రో మా ఇంట్లో మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, ఒక మెడిటేషన్ క్లాస్ పెట్టించినారు. దాంట్లో 2 అవర్స్ సిట్టింగ్ నాకి కూర్చోబెట్టినారు. నాకి అంత సేపు కూర్చున్నానని అస్సలా అనిపించలేదు. అంత ఆనంద స్థితిలో వెళ్ళినాను నేను 2 అవర్స్. అంత బాగా ధ్యానం చేసుకొని నాకెంతో హ్యాపీగా అనిపించింది. ఇంకా దీన్ని వదలకూడదు అని నేను దీంట్లో చాలా ఇంట్రెస్ట్‌తో ధ్యానంలో వచ్చినాను. నేనేం ఆరోగ్య హ్మ్, పరిస్థితి వలన గాని, మానసిక ఒత్తిడి వలన గాని రాలేదు. నాకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ధ్యానం అంటే. ఇంతకు ముందే చేసేవాళ్ళము. అంటే 5 మినిట్స్ మెడిటేషన్ అంటే యోగాసనాలు అవన్నీ అయిన తర్వాత 5 మినిట్స్ మెడిటేషన్ కూర్చునేవాళ్ళం. అంటే రిలాక్స్ కావాలా బాడీ అనేవాళ్ళు. అంతే తెలుసుకున్నాను కానీ, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడంతా తెలుగులో ధ్యానం చేస్తాను బావుంది. కానీ ఆహ్, తెలుసుకోవాలి కదా! జ్ఞానం గూడా ఉండాలి కదా! అది ముందు ఏమి తెలుసుకోవాలా అని నాకీ అస్సలు తెలుగు రాదు. ఒక్క అక్షరం గూడా రాదు. అన్ని కన్నడాలు కదా! మళ్ళీ తర్వాత పత్రి సార్ వస్తూ ఉండేవాళ్ళు. క్లాస్‌కి పోయేదాన్ని. ఇక్కడ గూడా సీనియర్ మాస్టర్స్ వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళేమంటారో, వీళ్ళేం ఆనంద పడిపోతారో అస్సలు అర్థం కావడం లేదు నాకప్పుడు. ఇంకా కంపల్సరీగా నేర్చుకోవాలా అని నాకీ తపన చాలా. ధ్యానం చేసుకునేదాన్ని బాగా. కానీ ఆ ఆత్మకి అప్పుడు జ్ఞానం గూడా అవసరం. అందుకోసమే నాకీ తెలుగు ఎంత తొందరగా వచ్చిందంటే 1 ½ మంత్‌లోనే వచ్చేసింది నాకి. తర్వాత రీడింగ్ గూడా నేనెట్లా నేర్చుకున్నానంటే ఫస్ట్ మా ఇంటి దగ్గర అంటే ఇంతకుముందు సత్య మేడము అని ఉండేవారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు, ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకి. వాళ్ళు కర్ణాటకకి పోతున్నారు. వాళ్ళకి కన్నడ నేర్పించాల. వాళ్ళకి కన్నడ నేర్పించాలంటే వాళ్ళు నా దగ్గర వచ్చినారు కన్నడ నేర్పించమని. వాళ్ళకి కన్నడ నేర్పించాలంటే నేను తెలుగు ఫస్ట్ నేర్చుకోవాల. ఇట్లనే వాళ్ళకి కన్నడ నేర్పిస్తూ, నేను తెలుగు నేర్చుకుంటూ ఇట్లనే ఎంత తొందరగా నేర్చుకున్నాను. తర్వాత ఇంకా మా ఆయన షాప్ నుంచి చాలా లేట్‌గా 10కి, 10:30కి అట్లా వచ్చేవారు. అంతసేపు నేను నా బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. ఇంకా బుక్స్‌లోనే లీనమైపోయేదాన్ని. అంత బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకంటే కొత్త విషయము తెలుసుకోవాలా అని ప్రాపంచికంగా చాలా బాగా పెంచుతారు. హ్మ్. మా పే అంటే పెద్దవాళ్ళు. కానీ ఈ ఆధ్యాత్మిక పరంగా మనం ఏమిటి అనే సత్యము, అది ఇక్కడ వచ్చిన తర్వాత నాకి బాగా ఇన్ తెలుసుకోవడం జరిగింది. తర్వాత బుక్స్ చదివేదాన్ని, మళ్ళీ పత్రి సార్‌తో కలిసేదాన్ని. ఆహ్, ఎ ఎప్పుడు ఎక్కడ పత్రి సార్ వచ్చేవాళ్ళంటే అక్కడ పోయేదాన్ని. పత్రి సార్ అంటే ఫస్ట్ నాకి ఎట్లా అనిపించిందంటే, ఎంత సింపుల్‌గా ఉన్నారు కదా! ఈయన నుంచి మనం అంత జ్ఞానం ఎట్లా ఇస్తున్నారు ఈయన అని ఒక డౌట్ గూడా ఉండింది. మళ్ళీ పత్రి సార్ అందరితో క్లోజ్ ఉంటారు కదా! ఇంత క్లోజ్‌గా ఉంటారు కదా! అంటే మా కర్ణాటక సైడ్ గురు పరంపర ఎక్కువ. అంటే ఒక గురువు పైనుంటే ఇంకా ఆయన చుట్టూ అసలు ఎవరు పోయేవాళ్ళు కాదు. అంత భయంతో, భక్తితో ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ పత్రిసారి పండుకుంటే అందరూ చుట్టుముట్టూ కూర్చొని కాళ్ళు ఒత్తేవాళ్ళము, కై ఒత్తేవాళ్ళం, తల పట్టుకొని అంటే ఇంకా ఆయనకి గ్యాప్ గూడా గాలి గూడా ఆడడానికి ప్లేస్ ఉండదు. అంత
చుట్టూ ఉండేవాళ్ళు మనుషులు. ఈసారేమి ఇట్లా ఉన్నారు అని ఒక డౌట్ వచ్చేది నాకి. తర్వాత ఇంకా ఆయన చెప్పేదంతా నాకి కొంచెం కొంచెం అంటే ఒక స్థితి బట్టి మనకి జ్ఞానం దొరుకుతుంది అనుకుంటా. అని ఉంటుంది. ఫస్ట్ ఎలాగంటే మనం ధ్యానం చేసేటప్పుడు అప్పుడప్పుడే మేము ఈ చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటాం కదా! అప్పుడు మనకి ఎట్లా అర్థమైతుందంటే ఒక బుక్స్ తీసుకుంటే ఆ పైన పైన అనుభవం ఒకటే, ఆ జ్ఞానం ఒకటే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సాధన పెంచి బాగా సాధనం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. ఒకే పుస్తకమే అన్ని విధాలుగా అర్థమవుతూ ఉంటుంది. ఎలాగైతే మనం సాధన చేసుకుంటూ ఉంటామో, అలాగే మనకి అర్థమవుతుంటుంది. ఇలాగే ఉన్నప్పుడు నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇలాగే నాకే కొంచెం కడుపులో గ్యాస్ పట్టినట్లు అయింది. వామ్ తింటే బావుంటుంది కదా! అనుకోని అట్లే పండుకున్నాను. పండుకుంటే ఇంకా ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయింది. కిచెన్‌లోకి వెళ్ళింది. కిచెన్‌లోకి వెళ్ళి ఒక బాక్స్ నిండా మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాము మళ్ళీ ఇవి అన్నీ కలిసి ఉన్నాయి. కలిసి ఉంటే నాకు వాము కావాలి కదా! ఇవన్నీ ఉన్నాయి కదా! అంటే ఆహ్, ఒక చాటలో వేసుకొని చూస్తే అన్నీ కలిసున్నాయి. అప్పుడు నాకి మెసేజ్ ఏమొచ్చిందంటే నీకు ఏది కావాలో అది తీసుకోవాలంటే అన్నీ సెపరేట్‌గా పెట్టాలా? అంటే నీకు ఇప్పుడు ఆత్మజ్ఞానం కావాలి అంటే ఎన్నో అనుభవాలు ఇప్పుడు మనం పుట్టింటాము, ప్రాపంచికంగా బాగా పెరిగింటాము. అంటే మనస్సు ప్రభావితంగా అంటే మనస్సే ఎక్కువ అనే స్థితిలో నుంచి వస్తూ ఉంటాము. అంటే నాకు హర్ట్ కాకూడదు, నాకు బాగా చూసుకోవాలి అందరూ. ఇలాంటి మనస్థితిలో వచ్చింటాము. కానీ ఇక్కడ నాకు ఏం కావాలా? ఆత్మజ్ఞానం కావాలా? అన్నీ సెపరేట్ పెట్టాలి. అంటే నొప్పి, బాధ, ఎవరైనా అహంకారము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ పక్కన పెడితే గాని మాకి ఆత్మజ్ఞానం ఆహ్, తో ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం సాగించలేము అని నాకి అర్థమయిందప్పుడు. అప్పటినుంచి నేను సాధన చేస్తూనే ఉన్నాము. మళ్ళీ బాగా సజ్జన సంగతం గూడా చేస్తాము. అందరూ మాస్టర్స్ ఫస్ట్ వినేదాన్ని ఫస్ట్. అంతా విని తర్వాత మననం చేసుకొని మళ్ళీ ఇంకొకరి అక్కడ ఏం నేర్చుకున్నానో మా ఆయనకి చెప్పేవాళ్ళము. మా పిల్లలకి మా పిల్లలు గూడా చాలా మా గ్రేట్ మాస్టర్స్. పత్రి సారే మా పిల్లలకి ఇద్దరికీ పేరు పెట్టినారు. పెద్ద అబ్బాయికేమో గుంతకల్ పిరమిడ్ లో రాత్రి 1:30 అయింది శివరాత్రి నాడు. ఆ రోజు పేరు పెట్టినారు చేతన్ అని. అలాగే మా రెండో అబ్బాయి హుబ్లీ మాది. కర్ణాటకలో. అక్కడ పత్రి సార్ వచ్చినారు. 2 మంత్స్ బేబీ ఉన్నప్పుడు అక్కడ పేరు పెట్టించినాము. ధర్మవీర్ అని అబ్బాయి పేరు. ఇలాగే మాదంతా ధ్యాన కుటుంబము. మా అత్తమ్మ గూడా బాగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, మళ్ళీ సేవలో గూడా అంత బాగా ఉంటాం మేము. ఆహ్, ఇప్పుడు పత్రి సారు నుంచి మేమేం నేర్చుకోవాలా అంటే, ఎన్నో గురువులుంటారు భూమి మీద. ఎన్నో గురువులుంటారు కానీ, మనకి ఎక్కడి వరకు వెళుతున్నారు, మనకి జ్ఞానం ఎక్కడి వరకు ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలిక్కడ. ఎందుకంటే, ప్రాపంచికంగా ఎంతో గురువులుంటారు. వాళ్ళు ఏమంటారు, ప్రాపంచికంగా ఏమేమి కావాలో వాళ్ళకి అంటే డబ్బు పరంగా గానీ, ఒక హోదా పరంగా గానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ స్పిరిచువాలిటీలో వస్తాం కదా! అప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనమే ఎదగాల. అంత మెసేజ్ వస్తారు. అంటే మెసేజ్ ఇస్తారు. జ్ఞానం ఇస్తారు కానీ, ఆ సాధనలో మనమే వెదికే మార్గం మనం తెలుసుకొనుండాల. ఎలాగైతే ఇప్పుడు మహాత్ములు అంటే మనకి ఎట్లా అది అవుతుంది అంటే, ధ్యాన సాధన ఎక్కువ చేస్తూ ఎలాగైతే మనం మనస్థితి నుంచి బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితికి వెళతామో, అప్పుడు మనోస్థితిలో అంటే ఏమి అనుకుంటాము, మనకి శారీరక పరంగా హెల్త్ బాగుండాలా అనుకుంటాము. మనోస్థితిలో నుంచి మనకి ఎవరు ఏం అంటే ఎవరి నుంచి మనకి డిస్టర్బ్ కాకూడదు. ఆహ్, మ ఎవరు ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటాం. కానీ మనం ఆత్మస్థితిలో వెళ్ళేసరికి మనము ఇప్పుడు పూర్ణాత్మ నుంచి వచ్చింటాము. పూర్ణాత్మంలో ఒక అంశాత్మగా వచ్చి మనం ఇక్కడ ఇరుక్కుపోయి అంటే ఈ ప్రాపంచికము అంటే ఇక్కడ అంటారంటే నువ్వు ఒక ఆడపాప. నువ్వు ఇట్లా ఆహ్, బాగా చదువుకోవాలా, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, మళ్ళీ పిల్లలు కనాలా, వాళ్ళకి చదివించాలా, మళ్ళీ ఇట్లా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఇది చూసుకోవాలా, దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని ప్రాపంచికంగా చెప్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంలో వస్తే మనం అప్పుడు అవుతాము. ఫస్ట్ పూర్ణాత్మల నుంచి వచ్చిన ఒక అంశాత్మలో మనము. మళ్ళీ మనం పూర్ణాత్మ స్థితికి పోవాల. ఈ మార్గంలో మనము ఎన్నో జన్మలు తీసుకుంటాం. కానీ పత్రిసారి ఏం చేసినారంటే మనకి
డైరెక్ట్‌గా ఆ స్థితికి వెళ్ళే మార్గం చెప్పినారు. ఎలా అయితే ఎలాగంటే ఇప్పుడు ఎందరో ఏం చెప్తారు సాధన చేయాలి అని చెప్తారు. మళ్ళీ నన్ను ఆరాధించాలి అని చెప్తారు. కానీ పత్రి సార్ ఏం చెప్పినారు అంటే ఒక స్థితి వరకు వాళ్ళు తీసుకుపోతారు. కానీ పత్రి సార్ నన్ను గూడా పట్టుకోవద్దండి. ఆ బంధం గూడా వద్దు. గురు బంధం గూడా వద్దు. మీ శ్వాసనే మీకు గురువు అనే ఇ ఇలాంటి సూత్రం ఎంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళకి అది వస్తుంది చెప్పండి. అంటే పత్రి సార్ ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, వాళ్ళు ఎదుటి వాళ్ళని గూడా అదే స్థితిలో ఉన్నారు అని చూసేవాళ్ళు. ఆ స్థితిలో ఉన్నారు. ఎందుకంటే, మనము ఆ స్థితికి వెళితేనే కానీ యాహ్! అంటే పూర్ణత్వం స్థితి అంటే పరిపూర్ణత్వ స్థితి. పూర్ణ అంటే ఇప్పుడు మనము ఆహ్, పరిపూర్ణాత్మకు గాని, మళ్ళీ సృష్టికర్తకు గాని ఏమంటాము? ఆయనకి నిర్గుణుడు, నిరాకారుడు, నిరహంకారి, నిర్మోహ ఇలాంటివన్నీ ఎట్లా చెప్తామో, అట్లాగే పత్రి సార్‌కి గూడా ఇవన్నీ ఏం లేవు. కానీ దానికన్నా కింద స్థాయిలో ఉన్న గురువులు ఏం చెప్తారంటే, "నువ్వు బాగా నాకి సేవ చేయాలా, నేనప్పుడు నీకు ఒక స్థితిలో నిన్ను చూసి నేను నేర్పిస్తాను" అని చెప్తారు. కానీ పత్రి సార్ అట్లా ఎప్పుడు ఎవ్వరిని అట్లా అనలేదు. ఎంత చిన్న ఒకసారైతే ఆహ్, 10 గంటల దాకా బస్‌లో నిల్చుకొని జర్నీ చేసి ఒక్కరి కోసమే ధ్యానం చెప్పడానికి ఆయన అంత దూరం వెళ్లి వచ్చేవారంట. అది ఒక్క విషయం తలుచుకుంటేనే ఎట్లా ఉంటుంది చెప్పండి. మనము ఇప్పుడు ఇంటికొచ్చుంటారు మనకి గెస్ట్. వాళ్ళకి ఒక మాట చెప్పడానికి మనం ఎంత ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే చెప్పాలా? వద్దా? ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటాం. కానీ పత్రి సారు ఒక్కరి కోసం ఆయన అంతగా శ్రమించినారు కాబట్టి పిఎస్ఎస్ఎం ఇంత బాగా డెవలప్ అయింది. అంటే ఆయన సేవ ఎలా ఎలా అంటే ఆహ్ ఆయన ఆ ఆనంద స్థితిలో ఉండి సేవ అంటే, ఆ పరిపూర్ణ స్థితిలో ఉండి అలాంటి సేవ చేసినారు కాబట్టి, అందరికి అంత బాగా హార్ట్‌ఫుల్‌గా టచ్ అయింది. అంటే ఇప్పుడు అందరూ మాస్టర్‌ని చూడండి. పత్రి సార్‌ని ఎలాంటి ఎట్లా పొగుడుతుంటారు అంటే, వాళ్ళకిష్టం అంత దీంతో పొగుడుతూ ఉంటారు. పత్రి సార్ అంటే ఇట్లా నాకిట్లా చేసినారు, ఇట్లా చేసినారని. ఎందుకంటే వాళ్ళకి అట్లా జరిగింటుంది కాబట్టి వాళ్ళు అట్లా చెప్పగలుగుతారు. అందుకే పత్రి సార్‌ని ఇప్పుడు పత్రి సార్ అంటే ఏమి అంటే మనం ఏమి చెప్పలేము. ఎందుకంటే మనకి తెలీదనమాట. పత్రి సార్ సంకల్పం ఏమిటి? ఇప్పుడు అందరూ ధ్యానులు కావాలా? శాకాహారులు కావాలా? ఇదంతా అంటే భూమి అంతా శక్తివంతం కావాలా అని పిరమిడ్ నిర్మాణం చేపిస్తున్నారు. అన్ని చోట్ల బాగా పిరమిడ్స్ వస్తున్నాయి. అందరూ ఈ ధ్యాన సాధనలో ఉండాలా? మళ్ళీ ధ్యాన సాధనం చేస్తూ ఉంటాం కానీ, ఆ శక్తిని ఎలా నిలబెట్టుకోవాలా? అది గూడా తెలిసుండాల. ప్రతిసారి ఏమనంటారు, ఇప్పుడు ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ వాయిస్తే ఊకే ఇప్పుడు వీణ వాయిస్తున్నాము. మనకు తెలిసినట్లు ఎట్లా వాయిస్తే అది అపస్వరంగా ఎట్లా మారుతుందో, అలాగే మన నోరు కూడా ఒక వాక్కు మాట్లాడాలంటే ఎంత మధురంగా మాట్లాడాలంటే ఇంకొకరికి అట్లా హత్తుకుపోవాల. అలాంటి మా అలాంటి ఒక ఆహ్, స్థితి అంటే ఇప్పుడు ఎలా వస్తుంది అది అంటే మన సాధన చేస్తూ ఉంటే మనకెప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో, ఈ బ సా స్వాధ్యాయం వలన, మళ్ళీ సజ్జన సాంగత్యం వలన ఇట్లా జ్ఞానం పెరుగుతూ ఏమవుతుంది అలాగే మన స్థితి గూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఇప్పుడు చూసుకోవాలా ఫస్ట్ మనం ధ్యానం చేయక ముందు ఎట్లా ఉంటామో అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు మన మనోస్థితి, మన బుద్ధి స్థితి ఎట్లా చేంజ్ అయింది అనేది మనకే అర్థమవుతుంది. కానీ మనం సాధన చేస్తున్నాము, స్వాధ్యాయం చేసాం. కానీ దీనికంతా కారణం ఎవరు? పత్రి సార్ ఉన్నందుకే కదా మనం ఇంత డెవలప్‌మెంట్ అయ్యేది. ఒకే జన్మలో ఇంత హై లెవెల్ ఇంత స్పీడ్‌గా మనం డెవలప్ అవ్వాలి అంటే, అంటే ఒక జీవాత్మ ఒక గోల్ గురించి తెలుసుకోవడానికి ఒక యూజ్ అయ్యేది ఏది అంటే పత్రి సార్ ఎన్నో జన్మల నుంచి బుద్ధ భగవాన్ ఎప్పుడు 2005 ఇయర్స్ బిఫోరు 100 ఇయర్స్ బిఫోర్ నుంచి అక్కడ ఆనందుడు అనే పత్రేస్ సారు అన్ని జన్మల నుంచి ఎంతో జ్ఞానం తీసుకొని, ఆ సంస్కారాలనంతా తీసుకొని, మళ్ళీ బోధనలంతా చేసి ఇక్కడ లాస్ట్‌కి పరిపూర్ణ ఒక ఆత్మగా మనకి మనతో పాటు ఉన్నారంటే మనం ఎంత అదృష్టవంతం. ఆ సోల్‌తో ఆ పూర్ణత్వంతో మనము ఉన్నాము అంటే మనం గూడా పూర్ణాత్మలాగా పోవాలనే కదా!
అన్న పత్రి సార్ ఉద్దేశము. అందుకోసమే అందరూ బాగా ధ్యానం చేసుకోవాలా. ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఫ్యామిలీ మ్యాటర్స్‌లో గాని, బయట గాని ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ అది బుద్ధితో ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎన్ ఈ దీనికి ఒక స్టోరీ చెప్తాను. ఒక రాజు ఉండేవాడు. ఒక రాజుకి ఒకే అమ్మాయి ఉండేది. వాళ్ళు విహారయాత్రకి వెళ్ళింటారు. ఇట్లా వెళ్ళింటే ఆహ్, ఒక ఒక చోట ఉన్నారు. ఉంటే రాజు ఒక చోట అంటే నేనక్కడంతా చూసుకొనొస్తాను అని చెప్పి వెళ్ళారు. ఇక్కడ వీళ్ళిద్దరే ఉన్నారు కదా! ఇంకా ఆడవాళ్ళే ఉన్నాం కదా! అని ఆహ్, కూతురు ఏం చేస్తుందంటే మగవాళ్ళ డ్రెస్ వేసుకొని అమ్మ దగ్గర పండుకుంటుంది. ఇంకా రాజు వచ్చి చూస్తాడు. చూసిన తర్వాత ఇంకా కత్తి తీసి ఆహ్, నరకాల. నరికేపాటికి ఆ అమ్మాయి ఆ రా ర కుమారి రాజకుమారి ఇట్లా తిప్పింది ముఖం. అప్పుడు రాజకుమారి అని తెలిసింది. ఒక్క క్షణంలోనే నేను ఎంత ఘోరం చేసేవాడిని కదా! ఎంత ఘోరం జరిగిపోయేది కదా! ఆ అమ్మాయి ఆలోచన ఏమి మంచిదే. అంటే ఆమె సేఫ్టీ కోసం ఆమె అట్లా చేసింది. కానీ రాజు ఏ రాజు ఆయనది కరెక్టే. ఆయన ఏమనుకున్నారు అక్కడ ఆహ్, బాయ్ డ్రెస్‌లో అంటే జెంట్స్ డ్రెస్‌లో ఉంది కాబట్టి ఇట్లా తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాగే మనం పరిస్థితి ఒక్కొక్కసారి ఎట్లా వస్తుంది అంటే సడెన్‌గా మనం డిసిషన్ తీసుకోకూడదు. ఏదైనా గాని మనస్సు ఎప్పుడు సడెన్‌గా స్పీడ్‌గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ కొంచెం బుద్ధిపరంగా ఆలోచిస్తే మనం సేఫ్ జోన్‌లో వెళ్తాము. ఇట్లా మనకి హార్మ్‌ఫుల్ ఇన్సిడెంట్స్ అవన్నీ తగ్గుతాయి. అందుకోసమే మనకి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా మనస్సుతో. అలాగే మనం సాధన పెంచుతూ ఉండాలా. బాగా సాధనం చేసుకుంటేనే గాని మనకి పత్రిసార్ అర్థం కాదు. ఎందుకంటే పత్రిసార్ అంటేనే సత్యం. ఆయన ఉండేదంతా ఆయన జీవితం అంతా సత్యమే. ఆయన ఎలా ఇప్పుడు మనం సత్యం వైపు ప్రయాణం అంటే ప్రతిసారిని ఎట్లా మనం సాధన చేసుకుంటూ, తెలుసుకుంటూ, జ్ఞానం తెలుసుకుంటూ వెళతామో ప్రతిసారిని అంత తెలుసుకుంటాము. అంటే సత్యం వైపు అంత చేరువుగా మనము చేరగలుగుతాము. అందుకోసమే పత్రిసార్ అంటే ఫస్ట్ నాకు ఎట్లా అర్థమైంది, ఈయనేమి ఇట్లా ఇంత సింపుల్‌గా ఉన్నారు కదా! ఇంత బాగా ఫ్రీగా మూవ్ అవుతారు కదా! అని నేనే అనుకునేదాన్ని. తర్వాత ఇప్పుడు పత్రిక సార్ అంటే ఒక పరిపూర్ణ స్థితిలో ఉన్నారు అని నాకి ఇట్లా మార్గంలో ఇట్లా అనుభవం నాకే. ఆహ్, అలాగే మనము ఆ మార్గంలో వెళ్ళాలనే పత్రి సార్ కోరుకున్నారు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అననే అందరికీ ఆహ్, ఇట్లా చెప్పేవారు. పత్రి సార్ సంకల్పం అని అందరూ బాగా ధ్యానం చేసుకోవాలా, ఆ స్థితికి ఎదగాల. మళ్ళీ అందరితో సకల ప్రాణికోటితో ఫ్రెండ్‌షిప్‌లో ఉండాలని పత్రి సారు సం సంకల్పము. అంటే సంకల్పం అంటే ఏమి అదే రియాలిటీ. అందరూ తెలుసుకోవాల్సిన సత్యం అదే. పత్రి సార్‌దొకటే కాదు. మనం గూడా ఆ స్థితిలోనే ఉన్నాము. ఇప్పుడు పత్రి సార్ ఒకటే అనుకుంటే అది మళ్ళీ ఆయనొకటే అక్కడున్నట్లు. కానీ అందరూ ఉన్నట్లే మనము. మనం అందరూ ఉంటేనే కదా! మనం అక్కడ పరిపూర్ణ స్థితిలో ఉన్నట్లు. అందుకోసమే అందరూ బాగా ఆలోచించి జ్ఞానం ఎలాగైతే సంపాదించుకుంటుంటామో, అలాగే అందరికీ చెప్పాల. వాళ్ళు ఏం తెలుసుకున్నారో చెప్తూ ఉంటేనే నాకు గూడా ఇంతకుముందు అస్సలు నాకు తెలుగు రాదు. ఎంత తడబడేదాన్ని మాట్లాడంటే జ్ఞానం నేర్చుకునేదాన్ని, పుస్తకం చదివేదాన్ని, కానీ చెప్పేదాన్ని కాదు. చెప్పాలంటే ఇంకా రా అవి రా ఇదే అంటే సెంటెన్స్ ఫార్మ్ అయ్యేది కాదు. ఇప్పుడు అంతా ఓకే. ఈరోజు నా ఫస్ట్ తెలుగు జూమ్ ఆన్‌లైన్ క్లాసు. థాంక్ యూ మేడం. మీకు ఇందుమతి మేడంకి థాంక్స్ నాకు ఇన్వైట్ చేసినందుకు. ఇలా నా నా తెలిసిన జ్ఞానం మీతో పంచుకున్నాను. అందరికీ థాంక్స్. యాహ్! థాంక్ యూ మేడం. అసలు మీరెక్కడ ఏం తడబడలేదు. తెలుగు రాదు అన్నట్టుగా అలాగేం అవ్వలేదు. యెస్. అండ్ ఫస్ట్ తెలుగు జూమ్ క్లాస్ అన్నారు కదా! ఇవాళ ఫస్ట్ అందరిని కంప్లీట్ మ్యాన్ తీసుకొచ్చేసిందనమాట. హ్యాపీ. సో హ్యాపీ. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. యెస్ మేడం. పత్రి గారిని అర్థం చేసుకోలేం. బట్ ఆయన చెప్పింది పాటించగలం, ఆచరించగలం. ఆహ్ అండ్ సారే చెప్పారు కదా! అర్థం చేసుకోవాలి. ఈ సుభాష్ పత్రిని అంటే ఒక సుభాష్ పత్రిజే రావాలి కావాలి అని చెప్పేసి. అండ్ మీరన్నట్టుగా ఇంకొకటి కూడా చెప్పారు. మనం కూడా పత్రి సార్‌లాగా అంటే పత్రి సార్‌ని దాటుకొని వెళ్ళాలి అలా అని కాదు కానీ, ఆ స్థితిలో మనం కూడా ఉన్నవాళ్ళమే. యెస్. అది ఎగ్జాక్ట్‌లీ అండి.
బట్ ఏమంటే ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళం. ఆ స్థితికి వెళ్తూ మనం ఈ ప్రయాణం అంతా చేస్తూ వెళ్తున్న వాళ్ళమే. ఫ్రెండ్స్ ఎవరిని కూడా ఏమంటారు తక్కువ చేసి అనుకోవద్దు, మాట్లాడుకోవద్దు. సో, మేడం గారు చెప్పిన విషయంలో అయితే అదే అర్థమయ్యింది నాకైతే గనక. యెస్. సూపర్బ్ మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఏదైనా మాట్లాడాలన్నా సార్‌నైనా, మేడం గారినైనా అడగాలనుకుంటే అడగండి. ధనా గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓహ్! సారీ. నేను అద్దాలేసుకున్నా. కళ్ళు మండుతున్నాయి. మేడం చాలా బాగా చెప్పారు. సో, నాకు మీరలా చెప్పుకుంటూ ఎళ్ళిపోయారు. కొన్ని కొన్ని వర్డ్స్ కనెక్ట్ అయ్యాయి బాగా. సో, చాలా అద్భుతంగా చెప్పారు. రాత్రిపూటే ధ్యానం అని ఎందుకంటారు మామూలుగా? అంటే ఏమైనా అంతరార్థం ఉందా మరి? సార్ అన్నారు ఎందు కదా ఇంతకుముందు ఆ! అది. ఎందుకంటే మునులకంతా రాత్రి పగలు, పగలు రాత్రి అనేవాళ్ళు పత్రిసారు. హ్మ్. భగవద్గీతలో గూడా అదే ఉంది. మనకి ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు రాత్రి పూట. సైలెంట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఉందండి. పగలు ఎందో ఎంతో విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాము. ఆ ఆలోచనలో అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కానీ ఆహ్, య నైట్ టైమ్ ఆ ఆలోచనలన్నీ ఉండవు. థాట్స్ ఏమి ఉండవు. మనకి డిస్టర్బెన్స్ ఉండదనమాట. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామంటే, మనం ఏమేం థాట్స్ చేస్తున్నామో, మనం ఏమేం మాట్లాడుతున్నామో అవన్నీ ఇంట్లో ఉంటాయి ఆ ఫ్రీక్వెన్సీస్. కానీ అవన్నీ శాంతం అయ్యి నైట్ టైమ్‌లో ఎట్లయితుంది ఒక గంట తర్వాత గాని మనం సెట్ అయ్యేదే ఒక హాఫ్ ఎన్ అవర్ గాని, గంట కానీ సెట్ అవుతది. అప్పుడు మనం అంటే మనకి ఎక్కువ టైం చేసుకోవడానికి వీలుంటుంది. అందుకోసమే నైట్ ఎందుకంటే సాధననే ముఖ్యం. ఇప్పుడు మనము ఒక గంట చేసుకుంటే ఏమవుతుందంటే మన అంటే భౌతిక స్థితిలోనే ఉంటాము. అంటే కాలు జోమెక్కుతుంది, కై ఇట్లా తీయాలా, కాలు చాపుకోవాలా ఇవే ఉంటది. కానీ మనం ఎప్పుడైతే ఒక గంట నుంచి ఇంకొక గంటకు పోతామో అప్పుడు మనోస్థితిలో ఉంటాము. ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ గంట కూడా దాటి మూడో గంటలో ఎప్పుడు పోతామో అప్పుడు ఈ బాడీ స్టేట్ మళ్ళీ మైండ్ స్టేట్ బుద్ధి స్టేట్ అన్నీ పోయి సోల్ స్టేట్‌లో ఉంటాం మనం. ఈ టైం అంతా కావాలంటే మన డే టైమ్ ఎట్లా కుదురుతుంది? కుదరదు కాబట్టి మనకి రాత్రి పూట మనకి ధ్యానులకి, సాధనలకి బాగా వీలవుతుంది కాబట్టి, ఇది బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది కాబట్టి ఎందుకంటే సాధన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు చేసుకుంటూనే ఉంటారు. నైట్ అయితే ఇంకా బాగా చేసుకోగలుగుతారు. వావ్! సూపర్ మేడం. ఇంకొక క్వెషన్ ఏంటంటే ఫ్యామిలీలో నేనొక్కడే ధ్యానంలో ఉన్నాను మేడం. సో, ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో ఉన్నాను. నా ఎనర్జీ వాళ్ళకి ఎందుకు టచ్ అవ్వట్లేదు? ఎందుకు అంటే ధ్యానంలో రావడానికి ఇబ్బంది పడుతున్నారు? ఎక్కడ గ్యాప్ అది? అది ఎందుకలా? అలా ఏం అనుకోవద్దండి సార్. మీరు ఫస్ట్ పైనుంచి ఒక్కరే వచ్చినారు కాబట్టి, ఎప్పుడైతే మీరు దేహ స్థితిలో ఉన్నారు అంటే, వాళ్ళందరూ మీకు కనెక్ట్ అవుతారు సార్. మీరు హ్మ్. ఫస్ట్ సోల్ అనుకోండి. ఎందుకంటే, ఈ శరీరంలో మనం ఈ శరీరం అనుకుంటే, మీకి ఒక వెంట్రుక పుట్టేతప్పుడు గూడా మీకు అంటే మీకు తెలియకుండానే పుడతది. అది తెల్లగా అయ్యేతప్పుడు గూడా అది మీకి అర్థం కాదు. కానీ అది పోయేతప్పుడు గూడా, అది ఊడిపోయేతప్పుడు గూడా మీకి తెలీదు. అంటే అసలు ఒక చిన్న వెంట్రుకనే మీ దేహంలో మీ బాడీలో మీకు అర్థం కాని స్థితిలో ఉంది అంటే, ఇంకా మీ శరీరము దాంట్లో నుంచి ఉన్న బంధాలు ఇవన్నీ మనకి ఎట్లా ఉంటుంది అంటే, మన సాధనలో ఇంకా ఇక్కడ వెనక్కి వెళ్ళే ఆలోచనలు ఇలాంటివుంటాయి సార్. మనం ఇప్పుడు ఒకే క్షణంలో అనుకోండి చనిపోయినాను, ఆత్మ వెళ్ళిందంటే అప్పుడు ఏముంటుంది చెప్పండి? మళ్ళీ ఇంకొక శరీరం తీసుకొని అప్పుడు ఎవరు లేనట్లు అంటే అందరూ ధ్యాన కుటుంబంలో వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటామో, ఇదే పరిస్థితుల్లో ఎలా ధ్యానం చేసుకోవాలని తెలుసుకుంటాము. పోయేతప్పుడు ఒక గ్రామ్ బంగారం గూడా పోలేము. శ్మశానానికి ఒక పిడికి బియ్యం గూడా పోలేము మేము. అంటే మనం ఆత్మస్థితిలో మనం ఉండి ఆలోచిస్తే మనకి ఏమవుతుందంటే సాధన మార్గంలో వస్తాం. అదే మళ్ళీ అందరిని చూసి ఇట్లా ప్రాపంచికంగా ఎక్కువ మైండ్ సెట్‌తో ఉంటామో, వాళ్ళు గూడా చేస్తే బావుంటుంది కదా! నాకు గూడా హెల్ప్ అవుతుంది కదా! ఇలాంటి ఆలోచనల్లో ఉంటాం. పత్రి సార్ ఏం చెప్పినారంటే, అసలు మా అన్ననే ఎన్ని సార్లు చెప్పినా వినలేదు. ఆయన అసలు అక్కడ నార్త్ సైడ్ పోయి అంతా నాన్ వెజ్ తిని సోరియాసిస్ అటాక్ అయ్యి ఇట్లాంటి మరణం పొందినారు ఆయన. అంటే పత్రి సార్ అంత గొప్ప స్థితిలో ఉండి గూడా ఆయన ఇంకొకరికి అంటే
ఇది జ్ఞానాన్ని చెప్తారు కానీ, వాళ్ళిట్లా నా ఎనర్జీ అక్కడ స్ప్రెడ్ అవుతుంది. నా వైబ్రేషన్స్ అట్లా పోతాయి అనే థింకింగ్ ఏముండదు సార్. మీరు సాధన పెంచుకోండి అంతే కానీ, మీకు సాధనకి ఏమేమి అనుకూలం కావాలో అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఓకే. వావ్! బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. యెస్. బా చెప్పారు మేడం. యెస్. చాలా బాగుంది. ఆ వెంట్రుక మనకే తెలీదు శరీరంలో ఎలా అసలు ఏం శరీరంలో ఏమేం జరుగుతుందో మాకస్సలు తెలీదు సార్. ఏమేం ఇప్పుడు జరుగుతుంటాయో మేము అనుకుంటాం కదా! అది మనం ఎప్పుడైతే మేము స్థితిలో పోతామో, అప్పుడు మనకి అర్థమవుతుంటుంది. బయట బయట ఉంటే మేము ఈ శరీరమే మేము అనుకుంటుంటాము. కానీ ఆ శరీరంలో వెంట్రుక కూడా మాకి అర్థం గాదు. వావ్! నాకు బాగా నచ్చింది పాయింట్. యెస్ మేడం. ఎప్పుడు ఊడుతుందో, ఎప్పుడు వస్తుందో తెలీదు. తెలీదు. యెస్. ఆ ఎగ్జాక్ట్‌లీ. విధంగానే ఫ్యామిలీలో ఉండాలి మనది అంటున్నారు. మన శరీరము మనం బాగుండాల ఇట్లా అనుకుంటుంటాము. యెస్. అవును. హ్మ్. కానీ అది కొంచెం మనం అజ్ఞాన స్థితిలో ఉన్నట్లే నాకైతే అనిపిస్తుంది సార్. ధ్యాన సాధన చేసుకోండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. ఇలాగే మేము ముందుకు అంటే మన చూపు ఎప్పుడు ఇట్లా గోల్ వైపు ఉంటేనే మనకి ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉండవు. ఆ గోల్ వైపు కాకపోతే మళ్ళీ ఇక్కడ, అక్కడ చూస్తూ ఉంటే మనకి డిస్టర్బెన్సే అనిపిస్తుంది సార్. బాగా చెప్పారు మేడం. గుర్తుపెట్టుకుంటా. యాహ్! అంటే ఇంకొకటి సార్ నేనిక్కడ యాడ్ చేస్తాను. వాళ్ళు రావాలని ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా తప్పే గదండీ సార్. వాళ్ళు వాళ్ళు ఏది లైఫ్ ఈ జన్మని తీసుకొనొచ్చారో, వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఎళ్తుంటారు. బట్ వాళ్ళు రావాలని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. సో, ఆ ఓహ్! ఎక్స్‌పెక్టేషన్స్‌లో కూడా మనం ఉండొద్దు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, అంతేగా. మన సాధన ఎంతవరకు, ఏంటి అనేది మేడం గారన్నట్లుగా మన గోల్ వైపుకు మనం వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ అయస్కాంతపు శక్తి లాక్కొస్తది కదా! ఆటోమేటిక్‌గా వస్తుంది. కంపల్సరీ వస్తారు. అంతే గదండీ మేడం. యెస్. అంతే మేడం. ఫస్ట్ మనం మేడం యెస్. ఫస్ట్ మనం ఎట్లా మనము ఇన్నర్‌గా డెవలప్ అయ్యి, ఇన్నర్ ఎనర్జీ ఎన్హాన్స్ అవుతుందో, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్‌గా మన ఆరాలోకి వచ్చి వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ వస్తుంది. బుద్ధ భగవాన్‌కి అలాంటి అంగుళిమాలనే ఆయన ఆరాలోకి వచ్చి ఏమవుతారు అంటే ఆయన చేంజ్ అవుతారు. ఇలా మనం సాధన చేస్తూ ఉంటే మనం అనుకున్నప్పుడే వాళ్ళు చేంజ్ కావాలని లేదు. వాళ్ళెప్పుడు లేదు. చేంజ్ కావాలో అప్పుడు ఆగుతూ ఉంటారు. కానీ మనం వాళ్ళ దగ్గర వాళ్ళని చూసే కన్నా మనం ముందు పూర్ణ స్థితిని చూడాలని నా నా నేను నా అనిసిక. అంటే నేను అదే దారిలో ఉంటాను కాబట్టి మీకదే చెప్పినాను. ఎవరిష్టం అదే. అదే. వాళ్ళది. నాదైతే ఇదే. యెస్. హ్మ్. కరెక్ట్ మేడం మీరు చెప్పింది. మీ మీరు ఏ వేలో వెళ్తున్నారో మీరు చెప్తున్నారు. అది ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. సార్ యెస్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. మాట్లాడండి. సార్ ఇప్పుడు మీరు క్వెషన్ వేసినారు కదా! రాత్రి ఎందుకు చేయట్లా పగలు అంటే నైటు పగలు పనులుంటాయి కదా! మామూలుగా వర్కులు, డ్యూటీలో. కానీ పగలు చేయలేరు. ఎట్లంటే ఈ వర్కుల్లో పడి. నైట్ అయితే ప్రశాంతంగా ఎక్కడ తిరిగినా రిలాక్స్‌గా ఉంటారు. ఒక గంట ధ్యానము 6 గంటలు నిద్ర చంపేస్తది. ఒక గంట ధ్యానం కూర్చుంటే. అంటే రిలాక్స్ అయిపోతది బాడీ. ఒక గంట ధ్యానం చేస్తే. అట్లా ఒక 3 గంటలు కూర్చున్నామనుకో ఒక లయ అంటే ఒక సెకను ఆ స్థితి కలుగుతది. అంటే ఆలోచన లేని స్థితి. అప్పుడు ఆ ఆనందం వేరే. 3 గంటలు కూర్చుంటే ఒక సెకన్ ఎళ్ళిపోతాము. అట్లా కొంచెం సాధన పెంచి ఇప్పుడు మీ ఫ్యామిలీ రాలేదన్నారు గదా! పక్కా 100% వస్తారు. మీరు సాధన పెంచండి. ఆటోమేటిక్‌గా మళ్ళీ మార్పొస్తది. మార్పు రాదనే సమస్యే లేదు. దానికి నేను చెప్తున్నా. ప్రతిసారి గూడా అదే చెప్తున్నా. ఎందుకు రాలేదంటే మీరు సాధన తక్కువుంది. అంటే ఎన్ని గంటలు చేసినామని గాదు. ఆలోచన లేని స్థితి పోవాల మనం. అది ఒక సెకనా, కొంతమందికి 10 నిమిషాలు కూర్చున్నా ఆలోచన లేని స్థితిలోకెళ్ళిపోతాం. ఒక స్టేజ్‌కి పోయిన తర్వాత ధ్యానం అవసరం లేదు సార్. కళ్ళు తెరుచుకుంటే గూడా ఆ స్థితిలోనే ఉంటాం సార్. హ్మ్. ధ్యానం చేసే అవసరం లేదు. నేను అరుణాచలం పోయినా. అరుణాచలం పోయి 2008లో 2007 8 ఆ పైకెక్కిపోయినాం అందరం 30 మంది పోతే 5 మంది ఎళ్ళిపోయినాం. అక్కడ జ్యోతి వెలిగిస్తారు. అక్కడ పోయి కూర్చున్నా. సమాస్థితిలోకెళ్ళిపోయిన కళ్ళు తెరసలే. కళ్ళు హ్మ్. మూసుకోలే. కళ్ళు తెరిసే అన్నీ. అంటే ఆలోచన చేస్తే ఆ ఆనందము అంతులేదు సార్ చెప్పలేమది. ఆ ఆనందమే వేరే. కాబట్టి మీరు సాధన పెంచండి సార్. మీరు డిస్టర్బ్ అయ్యే అవసరం లేదు. నేను కూడా ఒక్కడినే వచ్చిన ఫస్టు మా ఫ్యామిలీలో.
ఇప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ధ్యాన ఫ్యామిలీ, శాకాహార ఫ్యామిలీ. కాబట్టి ఫస్ట్ మనము మారుదాం, తర్వాత మన ఊరిని మారుతాం, తర్వాత మన జిల్లాని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మార్చేద్దాం సార్. ప్రతిసారి చెప్పలేదు 100% జరుగుతుంది. ధ్యాన ప్రపంచం పిరమిడ్ అంతా పిరమిడమయమైపోతుంది. ధ్యానం చేయకుంటే ఎవడు బతకడు సార్ భూమి మీద. పోతారు, వెళ్ళిపోతారు. అంటే నేను చెప్పడామని కాదు, గురువులు చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2025 ఎంత జరుగుతున్నాయి యాక్సిడెంట్లు, విపత్తులు, ప్రకృతి ఎక్కడ రక్తపాతం ఎక్కువ జరుగుతా ఉందో అక్కడ విచిత్రంగా అమ్మ ప్రకృతి మాత తాండవిస్తుంది, వేసుకుంటుంది లోనికి. అంతే. ఓ నమః శివాయ. ఏం మాటలన్నీక లేదు. ఒకసారి ఆలోచించండి. దేశాలు కొన్ని ఉన్నాయి, ఎక్కడైతే రక్తం ఎక్కువ, మాంసాహారం వాడుతా ఉన్నారో అక్కడ స్టార్ట్ అయింది. కరోనా వచ్చింది. కరోనాలో ఎంతో మంది చచ్చిపోయినారు. భిక్షగాలు చచ్చిపోయినారా? ఎక్కడైనా భిక్షగాలు చచ్చిపోయినారని న్యూస్ వచ్చిందా మీకు సార్? ఎక్కడ భిక్షగాలు చచ్చిపోలే. వాళ్ళు ధ్యాన స్థితిలో ఉన్నారు. ఎవరు అవసరం లేదు. మురికి వాళ్ళలో పడినారు. అంత ఏసీ ఉన్నారు సహజంగా. వాళ్ళు చచ్చిపోయినారు. ఎందుకు చచ్చిపోయినారు? అది ధ్యాన స్థితి. అంటే వాళ్ళు కూడా ధ్యాన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ధ్యానం ఎక్కువ మిస్తే అందరూ మారుతారు సార్. ఫస్ట్ మీరు సాధన పెంచండి. ఒక 3 గంటలు, ఒక 3 నెలలు అట్లా కూర్చోండి. ఆలోచన స్థితి 10 నిమిషాలు వెళ్ళిపోతాం. ఎట్టండి ఈ వల్ల అనవంతో చెప్తున్నా, ఎవరు చెప్పేటి కాదు, వినను. ఎవరు చెప్తే నేను వినను. నా అనుభవంతో వింటంగా చాలా ఉన్నాయి సార్. వాళ్ళు మీరు క్వశ్చన్ వేయండి, ఆన్సర్ చెప్తా నేను. మీకు గెలిస్తే మొత్తం వస్తే విట్టే రాత్రల్లా ఉందామన్నా రెడీ. మీరు క్వశ్చన్ వేయాల. ఊక రావు సార్. ఊక రావు, ఊక చెప్ప. నువ్వు క్వశ్చన్ గెలుకు, వస్తాయి బయటికి. ఆ బుక్కులు ఎక్కువ చదివలేదు, ఆత్మ బుక్కే. ఇదే బుక్కే చెప్పడం. నా పుస్తకాలు ఇస్తాలు ఎక్కలేదు. స్టార్ట్ అయితే మూమెంట్ అవుతుంది. ఇంకా లేదంటే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అడగండి, ఏమడుగుతావు అడగండి, చెప్తా. ఛాలెంజింగ్ రెడీ ధనగారు. ఎంతసేపైనా ఓకే. మీరు అప్సెట్ గా అవుతండి. ఫస్ట్ ఒక్కరినే ధ్యానం చేసినాం. ఫస్ట్ ఎంత అబ్బాబ్బా ధ్యానం చేస్తారు, వాళ్ళతో చేసేవాళ్ళు, గోనె పిల్లలు కప్పిపోయే వాళ్ళు, ఏళ్ళని చేసే వాళ్ళ అవసరం లేదు. ఇప్పుడు ధ్యానం అంటే అందరికి తెలుసు, చెప్తే వింటారు. ఎందుకోసం చేస్తారు? ఊగ చేయరు, చచ్చిపోతామని చేస్తారు ప్రాణ భయంతో ధ్యానం చేసేది ఇప్పుడు. కాబట్టి చచ్చినట్టు వస్తారు అందరూ. కోతి ముక్క అంటే వల్ల అయిపోయింది ఆ కాలం. ఇప్పుడు ధ్యానం చేస్తేనే భూమి మీద, లేకుంటే లేదు. టైం ఉంటే వెళ్ళిపోతారు అట్లా. కాబట్టి ధ్యానమే శరణం ప్రపంచానికి. కాబట్టి ధ్యానం శరణం గచ్చామని, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి చెప్పినారు. కాబట్టి ప్రతిసారు ఇంకా వేరే ఏం లేదు. మీరు సాధన పెంచండి, మీ ఫ్యామిలీ మొత్తం వస్తారు. మీరు ఆలోచన తీసేయండి ఫస్ట్. నా ఫ్యామిలీ రాలేదు, నేను ఒక్కడినే. ఆలోచన ఉన్నన్నాళ్ళు ఎవరు మారరు. వాస్తవం చెప్తా చూడు. ఫస్ట్ ఆలోచన తీసేయి, ఎమ్మడి మార్పు వచ్చేస్తుంది. ఆలోచన చేసేసి నువ్వు సాధన పెంచు. నీ భార్య వస్తుంది, పిల్లలు వస్తారు, అమ్మ అందరు వస్తారు. ఎవరు మిస్ గారు. అన్నదమ్ములు సంబంధం లేదు, నీ ఫ్యామిలీ కాడికి సంబంధం. వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఎవరు చెప్పుకోవడానికి లేదు అక్కడ. కాబట్టి అడగండి సార్, ఏమైనా ఉంటే అడగండి. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకొక క్లాస్ తీసుకుని రండి ఇందు గారు ఎప్పుడైనా. షూర్ గా. బాగా వస్తా సార్. మీరు ఏం అడిగినా ఓకే. మేడం అడగండి, గాయత్రి మేడం ఏమన్నా ఒకటి క్వశ్చన్ అడగండి, చెప్తా. తప్పకుండా సార్. సార్ సమయాన్ని కూడా చూసుకోవాలి కదా. ఇక్కడ సత్యదేవి అమ్మగారు కూడా హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడదాం, మళ్ళీ మనం పెట్టుకుందాం ఒకరోజు. తప్పకుండా పెట్టుకుందాం. ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పెట్టుకుందాం, ఇంకేం వద్దు. ఆన్సర్స్ బాగుంటాయి. చాలా బాగుంటాయి. డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లారిటీ తెచ్చుకుందాం. గాయత్రి మేడం చెప్పిన పాయింట్ అయితే నాకు అమ్మో బాబోయ్ అనిపిస్తుంది. బాగా చెప్పింది మేడం. వెంట్రుక మంచిగా ఉండడం లేదు, వెంట్రుకేం బతుకుంటది. అది ఎట్లా పుడుతుందో తెలీదు మనకి, ఎట్లా పెరుగుతుందో తెలీదు, తెల్లగా ఎట్లా అవుతుందో తెలీదు, ఎట్లా ఊడిపోతుందో. అదే ఒక వెంట్రుక కూడా మనం తెలుసుకోలేము. మనల్ని ఎట్లా మనం మళ్ళీ మా ఫ్యామిలీ గురించి అంటే సత్యదేవి మేడం. అమ్మా సత్యదేవి అమ్మ, నమస్తే. నమస్తే మా. థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. ఎలా వచ్చింది మీకు లింక్?
రామకృష్ణ పెట్టే వరకు నాకు తెలియదు నువ్వు స్టార్ట్ చేసింది. లేకపోతే నేను ఓకే. హ్మ్. ఆ! అంత అనుభవ జ్ఞానమే మనం. అసలా అంతే కదండీ! నువ్వు పెట్టిన అది ఆహ్, అది కొటేషన్ చాలా బావుంది. పత్రిజీ. టైటిల్ ఆ! 'ద కంప్లీట్ మ్యాన్'. సూపర్ రా! కంప్లీట్ మ్యాన్. వి ఆర్ ఆల్సో యెస్. కంప్లీట్ మ్యాన్. యాహ్! వి ఆర్ ఆల్సో. ఎగ్జాక్ట్‌లీ. చాలా బావుందిరా. థాంక్ అద్భుతంగా యూ. మళ్ళీ పత్రిజీతో సత్సంగం చేసినట్టుంది. సార్ హ్మ్. మాటలు వింటుంటే అద్భుతం గదా! ప్రతీదీ అంతే కదా! హార్ట్‌ఫుల్‌గా చెప్పేవారు. నేను గూడా హార్ట్‌ఫుల్‌గా తీసుకునేదాన్ని. హ్మ్. ఆయనతో అనుబంధం అంతా మాకు బెంగుళూరులోనే. పిరమిడ్ అవును. వ్యాలీలో. అవన్నీ పంచుకోవాలి. యాహ్! పంచుకోవాలి మరి మీరు కూడా కంప్లీట్ మ్యాన్‌కొచ్చి ఒకరోజు. రావాలి. ఫస్ట్ సీమా సుభాష్ ఫస్ట్ నాది క్లాసు. సీమా సుభాష్ ద యాహ్! రియల్ యాహ్! అని పెట్టింది గదా ఆమె. సో, అప్పట్లో. సీమా మేడం గారు కూడా వచ్చి వెళ్లారు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి. అవునా! వెరీ గుడ్. హ్మ్. నాకు తెలీదురా ఈ జీకే మధ్య నేను గారు అందరూ. ఆహ్, అదే ఆహ్, తెలీదు నాకు. ఈ మధ్య ఎక్కువ సాధన చేస్తున్నాను. ఎక్కువ హుహు. మౌనము, ధ్యానమే. హ్మ్. కానీ యెస్. రామకృష్ణ పెడితే ఇంకా గాయత్రి ఇద్దరు గూడా ఫ్రెండ్సే కదా! అని ఆ! సరే. యెస్. వెరీ గుడ్ రా! థాంక్ యూ. ఆ! ఒకరోజు నేను గూడా వస్తాను. తప్పకుండా. తప్పకుండా. గాయత్రి మేడం మీ మదర్ టంగ్ ఏంటి లాంగ్వేజ్? కన్నడ కన్నడ. సార్. కన్నడ. కన్నడ. అన్నారు గదా! హుబ్లీలోనే పుట్టి పెరిగాను అని ఆమె కన్నడ చెప్పేసి. నుంచి తెలుగుకొచ్చింది. నేను తెలుగు నుంచి కన్నడకెళ్ళా. కన్నడకెళ్లారు. ఆ! నాకు పె దట్ టూ మేడం అన్నారు 1 ½ మంత్‌లో నేను తెలుగు నేర్చుకున్నాను అని. నేను అంటే ఆ పెళ్ళప్పుడు మా వారు ఆత్మకి కన్నడ ఆ! పెట్టారు. అలా నేర్చుకున్నా నేను. బుక్ ద్వారా. 30 రోజుల్లో కన్నడ భాష. ఎందుకంటే మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మకి జ్ఞానం కావాలా. ఆ కావాలి. జ్ఞానం అంతా తెలుగులో ఉంది. ఇంకా ఆటోమేటికల్లీ తెలుగు రావాల్సిందే అక్కడ. అంటే అది హయ్యర్ సోల్ జర్నీ అక్కడ నాకు స్టార్ట్ అయిపోయింది. నాకు కరెక్ట్. జ్ఞానం కావాలా ఇప్పుడు డెవలప్ కావడానికి. అది అంతా తెలుగులో ఉంది. నాకు తెలుగు కావాలా వచ్చేసింది. అంతే మేడం. నిజం. నిజం. కరెక్ట్ మేడం అది. మీరు సిట్యుయేషన్‌ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఏంటంటే మనకెలా వస్తాయి సిట్యుయేషన్స్ దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది ఇంపార్టెంట్. మేడం గారికి సారీ తెలుగు రాదు. బట్ మేడంకి తెలుగు కన్నడ నేర్పించుకునే వాళ్ళు తన దగ్గరకొచ్చారు. తెలుగు వాళ్ళొచ్చారు. సో, ఇద్దరికీ అక్కడ క్లాష్ లాగా అయిపోయి మే ట్రాన్స్‌లేటింగ్ లాగా అయిపోయి ఇక్కడ తెలుగు, ఇక్కడ కన్నడ అట్ ఎ టైమ్ వచ్చేసింది. ఆ జ్ఞానం కూడా అందింది. సో, మనం సిద్ధంగా ఉన్నాము అననంటే గనక ప్రతి సందర్భం మనకు పాజిటివ్‌గానే ప్లస్ మనకు అనుకూలంగానే వస్తుంది. కానీ అది తెలీదు. నాకు రాదు కదా! అని మేడం అనుకోని ఉండింటే, నేను చెప్పలేను కదా! అని మేడం అనుకోని ఉండింటే కూడా తను ఇవాళ ఇలాగా ఇంత మంచిగా మాట్లాడేవాళ్ళు కాదు కదా! ఇంత చక్కగా, ఇంతలాగా జ్ఞానాన్ని పంచేవారు కాదు. దాన్ని అర్థం చేసుకోవడం కానీ. సో జ్ఞానానికైతే లాంగ్వేజ్ అడ్డు కాదు. తారతమ్యాలు భేదం లేదు. చిన్న, పెద్ద తేడా లేదు. సో, ఈ ఆత్మ జ్ఞానానికి అందరిని ఒక్కటిగా చేసి అందరూ జ్ఞానవంతులుగా ఈరోజు తీర్చిదిద్దబడ్డారు అంటే సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కంప్లీట్ మ్యాన్ పత్రిజీ యొక్క సాధన లక్ష్యం. సో, ఆయన ఆయన గమ్యం, ఆయన దృష్టి, ఆ దూరదృష్టి. సో, ఆ విజన్ ఎలా ఉంది? ఎలా అద్భుతంగా ఉంది అనేది మనం అక్కడ గమనించామంటే గనక, మన వే ఆఫ్ థింకింగ్ ఫస్ట్ ఆలోచన విధానం మార్చుకుంటే ఆటోమేటిక్‌గా అన్నీ మారుతాయి. అన్నీ మారుతాయి. ఆలోచననే కదా సృష్టించబడుతుంది. సృష్టిలో సృష్టించబడుతుంది అని చెప్తూ వస్తారు. సో, మరి అలాంటప్పుడు ఎందుకు ఇంకా ఆలోచిస్తాము? డైవర్ట్ చేసుకుందాం. ఇలా పోయేదాన్ని ఇలా ఇలా వెళ్దాం. సో, అది నేర్పిస్తుంది ధ్యానం సార్ అన్నట్లుగా ధ్యానం ఫస్ట్ ధైర్యాన్నయితే తీసుకొస్తుందండి. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా మనమంతా కూడా సాధన చేయాలి. సాధన చాలా 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 ఇంపార్టెంట్. ఇవాళొచ్చిన మాస్టర్స్ అయితే ఇద్దరు వారి యొక్క సాధన ఎలా ఉంది? మరి వారి జీవితంలో చక్కగా మార్పులు తెచ్చుకొని, ఏ విధమైన మార్పులు తెచ్చుకొని మరెంత ఆనందంగున్నారు. దట్ కొన్ని ఏళ్లుగా ఒకే సంస్థలో ఇది అయితే ఎందుకో నాకివాళ చెప్పాలనిపిస్తుంది. ఒకే సంస్థలో ఉంటూ మరి వాళ్ళకి బోర్ కొట్టలేదా?
ఇన్నేళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు 25 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. పిరమిడ్ ధ్యాన మార్గంలో. సో, మరి వాళ్ళకి బోర్ కొట్టటం, చెయ్యటం అలాంటివి లేనే లేదండి. ఎందుకంటే పత్రి సార్ ఒకటి చెప్పారు. ఒకటి నేర్పించి పెట్టారు మనకు. మనం నేర్చుకుంటూనే ఉంటాం. ప్రతి క్షణం, ప్రతిరోజు ప్రతి విషయంలో మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకి అందులో మనకి బ్రేక్ ద రొటీన్ కూడా పెట్టారు సార్. కొత్తదనాన్ని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అని. అందుకే బోర్ కొట్టదండి ఈ పిరమిడ్ ధ్యానం. ఎప్పుడు కూడా ఎవరికీ కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే సజ్జన సాంగత్యం పెట్టారు, స్వాధ్యాయం పెట్టారు, కొత్త కొత్త విషయాలను అందరి దగ్గరికెళ్లి నేర్చుకోమని చెప్పారు. సార్‌నొక్కరినే చూస్తూ కూర్చోమని, సార్ దగ్గరే ఉండమని ఏ రోజు చెప్పలేదండి పత్రి సార్. ఏ రోజు ఎవరికీ కూడా చెప్పలేదు. అందరి దగ్గరికి వెళ్ళమనే చెప్పారు. అందుకే ఇంతమంది యోగుల్ని మన PSSMకి అందించారాయన. తీసుకొచ్చేసారాయన. నేనొక్కడినే యోగిని అని చెప్పలేదు కదా! అందరూ యోగులే అని చెప్పారు. సో, దట్ ఈస్ ద కంప్లీట్ మ్యాన్. పత్రి గారండి. సో, అందుకే ఈ కంప్లీట్ మ్యాన్ అని చెప్తూ ఈ ప్రోగ్రామ్‌కి టైటిల్ పెట్టడం జరిగింది. సో, కంప్లీట్ మ్యాన్ ఎంతో మందిని తీర్చిదిద్దారు. తాము ఒక్కరే కంప్లీట్ మ్యాన్ అవ్వడం కాదు. అందరిని కంప్లీట్ మ్యాన్ చేస్తూ రావాలి అనేదే వారి జీవిత లక్ష్యం. ఇంకేమీ లేదు. ఆ మార్గంతో ప్రయాణం చేయాలంటే ధ్యానం. ఈ ధ్యాన మార్గంలోకి రావటం అనేది చాలా ఇంపార్టెంట్. సో, దట్ ఈస్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ. సో, థ్యాంక్ యూ సార్ ఈ మీకు కూడా. కార్యక్రమం మీకు చెప్పండి ధన గారు. సార్‌కి థ్యాంక్ యూ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. యెస్. మీరెక్కడి నుంచి అన్నారు? నేను స్టార్టింగ్‌లో వినలేదు. కంపాడు సార్ విలేజ్. కంపాడు సార్ మాది. కంపాడు కర్నూలు జిల్లా సిబిఎల్ మండలం. ఓకే. ఇక్కడ మా ఊరు పక్కన చంద్రశేఖర్ శర్మ అని ఒక మాస్టర్ సమాధి అయినాడంటే పత్రి సార్‌కి శిష్యుడు, నిజమైన శిష్యుడు. అంటే ఆయనకి ఎట్లా పెట్టేవాళ్ళంటే ఫస్టు ఒక నలుగురిని ధ్యానం కూర్చోబెట్టేవాడు పత్రి సారు. ఒక ఇద్దరిని సినిమాకి పంపించేవాడు. ఆ సినిమా చూసిన వాళ్ళకి వీళ్ళు ధ్యానం చూసుకొని అష్టప్రయాలు పోయి సినిమా చెప్పాల. లేదంటే తంతే దానికి అట్లా యాహ్! అట్లా సాధన చేస్తున్నారు. అంటే వాళ్ళు సినిమా చెప్పాలి కదా! సినిమా పోయి చూసిన వాళ్ళు కాదు. కింద కూసుకొని ధ్యానము అష్టల్ ట్రావెల్ చేసి సినిమా చూసి చెప్పాలి. దాంట్లో నంబర్ 1 చంద్రశేఖర్ శర్మ. అంత మహానుభావుడు. నీకెప్పుడైనా వీలైతే సంఘాలకు రండి. వెల్కమ్ అందరు మాస్టర్‌లకి, సంఘాలకి. ఆ! వచ్చేస్తాం సార్ ఊరికి. హ్మ్. షూర్‌గా. డన్. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, ఈ కార్యక్రమం మీకు శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుందండి. సో, మరి ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే గనక ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందుంటాం. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవొద్దు. కామెంట్స్ రూపంలో తెలియచేస్తే మాకెంతో సపోర్ట్‌ని, ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. థాంక్ యూ. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.